అందరికీ వందనములు. నేను బెంజమిన్ కొమానపల్లి జూనియర్, పాస్టర్ ఆఫ్ న్యూ సిటీ చర్చ్, హైదరాబాద్. నేను మిమ్మల్ని న్యూ సిటీ చర్చ్ పాడ్కాస్ట్కి ఆహ్వానిస్తున్నాను. ఈ పాడ్కాస్ట్లో న్యూ సిటీ చర్చ్లో బోధించబడిన వర్తమానాలు వినగలుగుతారు. ఇప్పుడు వినబోతున్న వర్తమానము ద్వారా విశ్వాసములో ఎదిగి బలపరచబడతారని, ఆశీర్వదించబడతారని నమ్ముతున్నాను. Praise be to God. Open your Bibles with me to Isaiah chapter 48 and verse 17, please. యెషయా గ్రంథము 48వ అధ్యాయము 17వ వచనానికి మన బైబిల్స్ తెరుచుకొని చదవడం మొదలు పెడదాం. నీ విమోచకుడును ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడినైన యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. నీకు ప్రయోజనము కలుగునట్లు నీ దేవుడినైన యెహోవానగు నేనే నీకు ఉపదేశము చేయుదును, నీవు నడవలసిన త్రోవను నిన్ను నడిపించుదును. హల్లెలూయా. గమనించండి, మనము కొన్ని 3 వారాల నుంచి ఇది 4వ వారం అవుతుంది. మనము దేవుని యొక్క ప్రణాళిక గురించి తెలుసుకుంటున్నాము. దేవునికి మన పట్ల ఉన్నటువంటి ప్రణాళిక. దేవునికి లోకం అంతటికీ కూడా ఒక ప్రణాళిక ఉంటుంది. అంత మాత్రమే కాదు, కానీ ప్రత్యేకంగా ప్రతి వ్యక్తి కొరకు కూడా దేవుడు ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు అన్నమాట. ఇక్కడ ఈ 17వ వచనంలో చూసినట్లయితే యెహోవా దేవుడు మాట్లాడుతూ ఏమంటున్నాడు? 17లో he says, who leads you by the way you should go. నీవు నడవవలసినటువంటి త్రోవను నేను నిన్ను నడిపించదను అంటున్నాడు. హల్లెలూయా. గమనించండి, the way you must go అని ఉంటుంది ఇంగ్లీష్లో. అంటే ఏ వే కాదు, the way. Every single one of us have a particular way in which we must walk with God. ప్రతి వ్యక్తికి కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఏ మార్గములో మనము నడవాలో అది తెలుసుకొని ఆ మార్గములో నడవడము మొదలు పెట్టాలి. ఎప్పుడైతే నువ్వు ఆ మార్గంలో నడవడం మొదలు పెడతావో అప్పుడు దేవుడు నీకు ఇచ్చినటువంటి గమ్యము చేరుకోవడానికి నీకు అవకాశం ఉంటుంది అన్నమాట. హల్లెలూయా. అందుకని యేసుక్రీస్తు కూడా వచ్చినప్పుడు ఏమంటాడు? నేనే మార్గమును అంటాడు. ఐ యామ్ ద వే అంటాడు. తర్వాత ఏమంటాడు? నో మ్యాన్ కెన్ గో టు ద ఫాదర్ ఎక్సెప్ట్ బై మీ. నేనే మార్గమును, నా తండ్రి దగ్గరికి వేరే ఏ మార్గము ద్వారా కూడా ఎవరు వెళ్ళలేరు అంటున్నారు. అంటే ఏంటి? ఎన్నో మార్గాలు కనిపించవచ్చు నీకు నీ జీవితంలో. ఎన్నో మార్గాల గురించి అనేక మంది చెప్తుండొచ్చు. ప్రతి సలహా నీ జీవితంలోకి వచ్చే సలహా ఒక మార్గమై ఉండొచ్చు. కానీ అన్ని మార్గాల్లో వెళ్ళేటటువంటి తీర్మానం తీసుకున్నావు అనుకో, నువ్వు సరి అయిన మార్గంలో స్థిరపరచబడవు. అందుకని ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు? నేను నిన్ను ఆ మార్గానికి తీసుకెళ్తాను. ఐ విల్ గైడ్ యూ, ఐ విల్ టీచ్ యూ ఇన్ ద వే దట్ యు మస్ట్ గో. సో దేవుని యొక్క స్వరము వినడం ద్వారా, లేకపోతే దేవుని యొక్క వాక్యము ద్వారా ఆయన మార్గము తెలుసుకొని దాని ప్రకారము మనము జీవించడము తెలుసుకోవాలి. హల్లెలూయా. చూడండి, సక్సెస్ ఈజ్ నాట్ ఎన్ ఈవెంట్ బట్ ఇట్ ఈజ్ ఏ ప్రాసెస్. ఇప్పుడు ఈ మార్గంలో నడవడము అనేది మన జీవితంలో దేవుని యొక్క నడిపింపు ద్వారా జరుగుతుంది అన్నమాట. దేవుని యొక్క వాక్యము ద్వారా జరుగుతుంది. ఒక్క రోజు తీసుకునేటటువంటి తీర్మానం మాత్రమే కాదు. ఇప్పుడు నీ రక్షణ గురించి వచ్చేసేటప్పటికి యేసుక్రీస్తు యొక్క మార్గంలో నువ్వు నడవడం మొదలుపెట్టావు. సో ఆ నడవడం మొదలుపెట్టిన తర్వాత ఆ రక్షణ అనే డెస్టినీకి, గమ్యానికి నువ్వు చేరుకోగలవు. అలాగే వేరే విషయాలు వచ్చేసేటప్పటికి కూడా ఏ మార్గంలో నువ్వు నడవాలో తెలుసుకోవాలి. ఆ మార్గంలో నువ్వు స్థిరపరచబడి విశ్వాసంతో ఎప్పుడైతే నడుస్తావో అప్పుడు నీ జీవితంలో సఫలం అనేది చూస్తావు. యూ విల్ సీ సక్సెస్ ఇన్ యువర్ లైఫ్. సక్సెస్ అనేటప్పటికి కూడా అనేక మందికి డిఫరెంట్ డెఫినేషన్స్ ఉండొచ్చు. ఒక వ్యక్తి అనుకోవచ్చు, నేను ఒక 1 కోటి రూపాయలు సంపాదిస్తే ఇంకా నేను సక్సెస్ఫుల్. ఇంకొక అతను అనుకోవచ్చు, నేను 100 కోట్లు సంపాదిస్తే నేను సక్సెస్ఫుల్. ఇంకొక అతను అనుకోవచ్చు, నాకు డబ్బు గురించి పెద్ద అనవసరం, డబ్బు గురించి నేను పెద్ద పట్టించుకోను, నాకు మంచి ఫ్రెండ్స్ నా జీవితకాలం ఉంటే నేను సక్సెస్ఫుల్ అంటొచ్చు. ఇంకొకరు అండొచ్చు, నేను మంచి నా నెక్స్ట్ జనరేషన్, నా పిల్లల్ని నేను సరిగ్గా పెంచగలిగితే ఐఎమ్ ఎ సక్సెస్ఫుల్ పర్సన్ అనొచ్చు. ఇంకొకరు అనొచ్చు, నేను గోల్డ్ మెడల్ గెలిస్తే, నా కాలేజ్లో గోల్డ్ మెడల్ గెలిస్తే ఐఎమ్ సక్సెస్. ఒక అథ్లీట్ అనుకోండి, ఒలింపిక్స్లో నా దేశానికి వరకు నేను ఒక గోల్డ్ మెడల్ గెలిస్తే ఐఎమ్ సక్సెస్ఫుల్. సో ప్రతి ఒక్క వ్యక్తి వాళ్ళ ఓన్ డెఫినేషన్ ఉంటుంది వాళ్ళకి సక్సెస్ అనేటప్పటికి. కానీ మనము క్రైస్తవులు అనేటప్పటికీ మనకందరికీ కూడా దెర్ మస్ట్ బి ఎ కామన్ సక్సెస్. అందరము కూడా ఒక డెఫినేషన్ ప్రకారం జీవించాలి. అదేంటంటే, మనము మన జీవితాలు జీవించిన తర్వాత ఆఖరికి మనము దేవుని ఎదుట నుంచున్నప్పుడు ఎవ్రీ వన్ ఆఫ్ us మస్ట్ హియర్ ద వర్డ్స్, వెల్ డన్ thou good and faithful servant. హల్లెలూయా. తెలుగులో చెప్పండి అది. బలా నమ్మకమైన మంచి దాసుడు
దాసుడా. హల్లెలూయా. ఓకే, బల నమ్మకమైన మంచి దాసుడా. ఆ మాటలు మనము వినాలన్నమాట. మన జీవితంలో ఏది సంపాదించినా, మన జీవితంలో ఏది అకంప్లిష్ చేసినా, ఏ ర్యాంక్ సంపాదించినా, ఏ పొజిషన్ సంపాదించినా, ఆఖరికి మన జీవితంలో మాత్రము మన జీవితము ఆఖరికి వచ్చేసేటప్పటికి మనము దేవుడి నుంచి ఆ మాటలు వినకపోతే మనము జీవితంలో నిజంగా సక్సెస్ చూసినట్టు కాదు. ఇంకొక విధంగా చెప్పాలంటే మనము దేవుని యొక్క గమ్యము చేరనట్టు అన్నమాట. సో ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, క్రైస్తవులుగా మన జీవితంలో మనం తెలుసుకోవాల్సింది గమ్యము చేరడమే మనకి సక్సెస్. మన జీవితంలో మనము when we reach the destiny, when we are on the path to reaching our destiny, that's when we are living a successful life. If you understand that, say amen. ఓకే, గమనించండి. దేవుడు ఎప్పుడైతే మనల్ని పిలుచుకున్నాడో, మనము మన తల్లి గర్భంలో రూపింపబడక ముందరే ఆయన మనల్ని ప్రతిష్ఠించాడో అని మనం చూసాం. సో దేవుడు ఆ సమయంలో ఎప్పుడైతే ఆ తీర్మానం తీసుకున్నాడో, నీ జీవితంకి కావలసినటువంటి కృప విడుదలయ్యింది. సో నీ జీవితం నువ్వు జీవించేటప్పుడు ఆ గమ్యము చేరడానికి కావలసినటువంటి కృప నీ మీద ఉన్నది. ఆ గమ్యము చేరడానికి కావలసినటువంటి కృప నీ జీవితం మీద ఉన్నప్పటికీ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మనము ఆయన మార్గములోకి మనము రావాలి. ఆ మార్గములోకి రాలేదనుకోండి, గమ్యము చేరము. ఇందాక రక్షణ గురించి అన్నాను కదా, యేసుక్రీస్తు ఏమన్నాడు? నేనే మార్గము అన్నాడు. సో దేవుని యొక్క కృప, యేసుక్రీస్తుని చూసిన వాళ్ళు, ఆయన మాటలు విన్నవారు, ఆయన శిలువ మీద మరణించిన వాళ్ళందరికీ కూడా దేవుని యొక్క కృప ఉండింది ఆయనలో విశ్వసించడానికి. కానీ అందరూ విశ్వసించలేదు. అంటే ఏంటి? అందరూ ఆ మార్గంలోకి రాలేదు. తర్వాత కూడా సువార్త వినడం మొదలుపెట్టారు. సువార్త వినడము అంటేనే దేవుని యొక్క కృప వాళ్ళు చూడగలుగుతున్నారు అన్నమాట. దేవుని యొక్క కృప వలన సువార్త వినడానికి వాళ్ళకి అవకాశం వచ్చింది. కానీ ఆ సువార్త విన్నంత మాత్రాన వాళ్ళు మార్గంలోకి వచ్చినట్టు కాదు. కృప ఉన్నది కానీ ఉన్న తర్వాత కూడా వాళ్ళు ఆ మార్గంలోకి రావాల్సిన అవసరత ఉన్నది. ఎఫీసీయులకి రాసిన పత్రిక 2వ అధ్యాయానికి వెళ్దాము. 10వ వచనం చదువుదాం, చూడండి. మరియు వాటి యందు మనము నడుచుకొనవలనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. హల్లెలూయా. గమనించండి, మనము నడుచుకోవాలని అంటే ఏంటి? ఒక మార్గంలోకి వచ్చి అక్కడ నడవాలని ఆయన కోరుకుంటున్నాడంట. మనల్ని ఆయనే రూపించాడు, మనల్ని ఆయనే సృష్టించాడు. వీఆర్ గాడ్స్ ఓన్ హ్యాండీ వర్క్ అని ఉంటుంది ఇంగ్లీష్లో. కానీ దేని కొరకు అలా సృష్టించాడు? మనము ఆయన మార్గములలో నడుచుకోవాలని అని. రెండోది ఏంటి? దేవుని యొక్క ముందుగానే సిద్ధపరిచాడంట మన కొరకు. హీ హాజ్ ఆల్రెడీ ప్రిపేర్డ్ దీస్ థింగ్స్. చూడండి, ఒక్కొక్కసారి మన పిల్లల్ని మాల్స్కి అక్కడికి తీసుకెళ్ళినప్పుడు కొన్ని యాక్టివిటీ సెంటర్స్ ఉంటాయి, లేకపోతే ప్లే ఏరియాస్ ఉంటాయి. ఆ ప్లే ఏరియాస్లో ఏంటి? డిఫరెంట్ యాక్టివిటీ స్టేషన్స్ ఉంటాయి. ఆ ఒక్కొక్క యాక్టివిటీ చేసుకుంటూ వాళ్ళు వెళ్ళాలి. సో ఒక ప్యాత్ ఉంటుంది అనమాట. ఆ మార్గంలో వాళ్ళు నడుచుకుంటూ వెళ్ళారనుకోండి, వాళ్ళకి ముందరే సిద్ధపరిచిన ప్రతి యాక్టివిటీలో వాళ్ళు పాల్గొనగలుగుతారు. అలాగే దేవుడు కూడా మన కొరకు చేసింది ఏంటంటే, మన జీవితాల్లో ఎటువంటి క్రియలు, ఏ మంచి క్రియల్లో మనము పాల్గొనాలో దేవుడు ముందరే మన కొరకు ప్లాన్ చేశాడంట. హల్లెలూయా. ప్లాన్ చేసి ఏమన్నాడు? నేను ఒక మార్గంలో ఎక్కడెక్కడైతే నువ్వు ఇన్వాల్వ్ అవ్వాలో, ఎటువంటి కార్యాలు చేయాలో నేను సిద్ధపరిచాను. అన్నీ నీ కొరకు ప్లాన్ చేశాను. ఇప్పుడు నువ్వు చేయాల్సింది ఏంటంటే, నా మార్గం, నీ కొరకు నేను సిద్ధపరిచిన మార్గం ఏంటో తెలుసుకో, దానిలో నడవడం మొదలుపెట్టు. ఎప్పుడైతే నువ్వు దానిలో మొదలు పెడతావో, ఎప్పుడైతే నడవడం మొదలు పెడతావో, నీ జీవితానికి కావలసినవన్నీ కూడా ఆ మార్గంలో ఉంటాయి అంటున్నాడు. హల్లెలూయా. సో చూడండి మరొకసారి, Ephesians chapter 2 verse 10, he says everything has been prepared for us. We are his handiwork, and everything has been ordained for the good works that we are supposed to do for him. Hallelujah. సో ఎప్పుడైతే ఈ మార్గము మనం తెలుసుకుంటామో, ఎప్పుడైతే దానిలో నడవడం మొదలు పెడతామో, మన జీవితానికి కావాల్సిన అన్నీ కూడా మనము అనుభవించడము మొదలు పెడతాము. హల్లెలూయా. ఆమేన్. చూడండి, Jeremiah chapter 29 and verse 19. Read it in Telugu, please. నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును. రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా
అవి సమాధానకరమైన ఉద్దేశములే గాని హానికరమైనవి కావు. హల్లెలూయా. సో చూడండి, ఈ మార్గంలో ఒక్కొక్కసారి కొంతమంది వెళ్ళడానికి భయపడుతుంటారు. అంటే దేవునికి నేను అవును అని చెప్తే, ఇఫ్ ఐ సే ఎస్ టు గాడ్ అండ్ ఐ స్టార్ట్ వాకింగ్ ఇన్ హిస్ వేస్, ఆ మార్గంలో వెళ్తే నాకు చెడు జరిగితే ఎలాగా, నాకు ఇష్టం అవ్వంది దేవుడు ఏదో నాకు ప్రణాళిక చేసుకుంటే ఎలాగా. గుర్తుపెట్టుకో, ఎప్పుడు కూడా ఈ వాక్యాన్ని ఎప్పుడు మర్చిపోద్దు. 4 విషయాలు మనం తెలుసుకుంటున్నాము దేవుని యొక్క ఆలోచనల గురించి. గాడ్స్ థాట్స్ టువర్డ్స్ యూ ఆర్ నంబర్ 1 నాట్ ఈవిల్, హానికరమైనటువంటివి కావు, నీ హాని కొరకు కావు. దేవుడు ఎప్పుడు నీ గురించి ఆలోచిస్తున్నా, ఎప్పుడు ఒక్కసారి కూడా నీకు హాని గురించి ఎప్పుడు కూడా ఆలోచించట్లేదు, ఎప్పుడు కూడా ఆలోచించడు. సో దేవుడు ఎప్పుడన్నా ఒక మార్గము నీకు చూపిస్తున్నట్లయితే ఈ మార్గంలో వెళ్ళు, నీ రిలేషన్షిప్ వచ్చేసేటప్పటికి ఈ మార్గంలో వెళ్ళు, నీ ఆర్థిక విషయాలు వచ్చేసేటప్పటికి ఈ మార్గంలో వెళ్ళు, నీ 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 వ్యాపారం గురించి వచ్చేసేటప్పటికి ఈ మార్గంలో వెళ్ళు అని దేవుడు ఎప్పుడైతే ఆ మార్గం చూపిస్తున్నాడో సంతోషముతో ఆ మార్గంలో నడవడం మొదలుపెట్టు. హల్లెలూయా. రెండో విషయం చూడండి ఆ వచనంలో, దీస్ ఆర్ థాట్స్ ఆఫ్ పీస్, సమాధానకరమైనటువంటి ఆలోచనలు. థాట్స్ ఆఫ్ పీస్, సమాధానము. నీ సమాధానము గురించే ఆలోచిస్తున్నాడు. నువ్వు ఈరోజు ఆందోళనలో ఉంటే ఎందుకు ఆందోళనలో ఉంటావంటే ఒక కారణము ఆయన మార్గంలో నువ్వు నడవట్లేదేమో, ఆయన చిత్తము తెలుసుకోవట్లేదేమో, నువ్వు నీ సొంత ఆలోచనలతో జీవిస్తున్నావు, ఆయన మార్గంలో నడవట్లేదు. కాబట్టి ఆయన సమాధానము నువ్వు పొందుకోలేకపోతున్నావు, ఆయన సమాధానములో నువ్వు జీవించలేకపోతున్నావు. అందుకని చూడండి, యేసుక్రీస్తు యొక్క జీవితంలో అనేక శోధనలు ఆయన he had to face many difficulties. He had to go through many storms in his life, literal storms in his life. ఆయన పడవలో వెళ్తున్నప్పుడు కూడా ఆయనకి సమాధానం ఉండింది. చుట్టూరు తుఫాన్ ఉండింది, చుట్టూరు గాలి ఉండింది, నీరు ఉండింది, కానీ ఆయన మాత్రము సమాధానములో జీవించాడు. అందరూ సమాధానము అనండి. హల్లెలూయా. The third thing is to give you a future. నీకు ఒక భవిష్యత్తుని ఇచ్చేటటువంటి ఆలోచన. టు గివ్ యూ ఏ ఫ్యూచర్. కొంతమంది అనుకోవచ్చు, పాస్టర్ గారు నేనున్న పరిస్థితి అసలు నాకు నా లైఫ్కి ఇంకొక నెక్స్ట్ స్టెప్ ఏం తీసుకోవాలో నాకు అర్థం అవ్వట్లేదు, నాకు అసలు ఏం కనిపించట్లేదు, అంతా చీకటిగా ఉంది, నాకు అసలు ఫ్యూచర్ అనేది ఉందా నాకు అర్థం అవ్వట్లేదు, నా కెరియర్లో ఇంకో ఫ్యూచర్ ఉందా, నా మ్యారేజ్లో అసలు ఫ్యూచర్ ఉందా, నాకు మ్యారేజ్ ఇక్కడే ఎండింగా, నా రిలేషన్షిప్స్లో ఒక ఫ్యూచర్ ఉందా, నా ఫైనాన్సెస్ నా బిజినెస్కి ఒక ఫ్యూచర్ ఉందా. గుర్తుపెట్టుకో, నీకు ఉందో లేదో తెలియదేమో కానీ దేవుడు నీ గురించి ఆలోచించేటప్పుడు మాత్రం తప్పకుండా ఒక భవిష్యత్తు గురించే ఆలోచిస్తున్నాడు, తప్పకుండా భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నాడు. కొంతమంది ఎప్పుడైతే దేవుని యొక్క ఆలోచన గురించి మర్చిపోతారో, కొంతమంది వాళ్ళ సొంత ప్రాణాలు తీసుకుంటారు. They go into suicidal thoughts and then they act on it. అది కేవలము తలంపు కాదు కానీ క్రియారూపముగా వాళ్ళ జీవితంలో మనకు కనిపిస్తుంది. ఎందుకు అటువంటి పరిస్థితికి వెళ్తారు, ఎందుకు ఆ తీర్మానం తీసుకుంటారు? వాళ్ళు ఇంకా చూడలేకపోతున్నారు భవిష్యత్తు. ఐ కెనాట్ సీ ఎ ఫ్యూచర్. అంటే ఈ ర్యాంక్ లేకపోతే, ఈ కాలేజ్ సీట్ లేకపోతే నేను భవిష్యత్తు చూడలేకపోతున్నాను, ఈ అమ్మాయి నా జీవితంలో లేకపోతే నేను భవిష్యత్తు చూడలేకపోతున్నాను, ఈ అబ్బాయి నా జీవితంలో లేకపోతే నాకు భవిష్యత్తు చూడలేకపోతున్నాను, ఈ ఈ ఈ ఈ వివాహం విడిపోతుందంటే, ఆయన వెళ్ళిపోతున్నాడంటే నేను భవిష్యత్తు చూడలేకపోతున్నాను. ఐ కెనాట్ సీ మై ఫ్యూచర్. వాళ్ళు ఏమనుకుంటారు, ఇంకా నేను భవిష్యత్తు చూడలేకపోయినప్పుడు ఇంకా నేను జీవించి ఏమి లాభము? అటువంటి సమయంలో వాళ్ళ ప్రాణాలు తీసుకుంటారు. గుర్తుపెట్టుకోండి. అందుకనే అటువంటి ఆలోచనే సాతాను నుంచి వచ్చే ఆలోచన. ఎందుకు దేవుడు ఏమంటున్నాడు, నేను నీ గురించి ఆలోచించినప్పుడు నువ్వు నా నుంచి ఎంత దూరం అయిపోయినా నేను ఎల్లప్పటికీ నీకు ఒక భవిష్యత్తు ఇవ్వడం గురించే నేను ఆలోచిస్తున్నాను అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, అలాగే నాలుగో విషయం, అండ్ ఇట్ ఇస్ టు గివ్ యూ ఏ హోప్. నీకు ఒక నిరీక్షణని కలుగు చేసేటటువంటి ఆలోచన, నిరీక్షణని కలుగు చేసేటటువంటి ఆలోచన. ఎటువంటి పరిస్థితిలో ఉన్నా, పాస్టర్ నాకు అసలు నిరీక్షణ లేదు పాస్టర్, ఎంతమందిని అడిగినా ఒక్క సలహా కూడా రావట్లేదు, అటువంటి సమయంలో దేవుణ్ణి అడగడం మొదలుపెట్టు, దేవునితో మాట్లాడడం మొదలుపెట్టు, ఆయన సన్నిధిలో కొద్దిగా సమయం గడపడం మొదలుపెట్టు, ఆయన వాక్యాన్ని, ఆ బైబిల్ని ఇప్పి చదవడం మొదలుపెట్టు. ఆయన తప్పకుండా నీతో మాట్లాడతాడు, ఆయన తప్పకుండా నీకు నిరీక్షణని ఇస్తాడు. హల్లెలూయా. నిరీక్షణ లేనటువంటి సిచ్యువేషన్, అటువంటి సమయమే లేదు క్రీస్తులో. ఎక్కడ ఉన్నా, ఎటువంటి పరిస్థితిలో ఉన్నా ఆయన నిరీక్షణ ఇచ్చేటటువంటి దేవుడు మన దేవుడు. హల్లెలూయా. ఆయనకి గట్టిగా చప్పట్లు కొడదాం. హల్లెలూయా.
Go with me to Proverbs chapter 14 and verse 12. ఒకని ఎదుట సరి అయినదిగా కనబడు మార్గము కలదు, అయితే తుదకు అది మరణమునకు త్రోవ తీయును. Hallelujah. చూడండి Proverbs chapter 16 and verse 25. 16 and 25. ఒకని మార్గము వాని దృష్టికి యథార్థముగా కనబడును, అయినను తుదకు అది మరణమునకు చేరును. మళ్ళీ ఒకసారి చదవండి. ఒకని మార్గము వాని దృష్టికి ఒకడి మార్గము వాని దృష్టికి. గమనించండి, ఇంగ్లీష్లో ఏ వే అని ఉంటే ద వే కాదు. ఇట్ సీమ్స్ రైట్ టు మ్యాన్. వాని దృష్టికి కరెక్ట్ అనిపిస్తుందంట, కానీ ఆ మార్గం ఎక్కడికి తీసుకెళ్తుంది? మరణానికి తీసుకెళ్తుందంట. ఇట్ లీడ్స్ టు డెత్. అందుకనే మన జీవితంలో కూడా ఈరోజు ఈ వాక్యం వింటున్న సమయంలో ఒక ముఖ్యమైన ప్రశ్న మీరు వేసుకోవాల్సింది ఏంటంటే, నేను దేవుని యొక్క మార్గంలో జీవిస్తున్నానా లేదా? నేను దేవుని యొక్క మార్గంలో నడుస్తున్నానా లేదా? నేను దేవుని యొక్క ప్రతి విషయంలో ఆర్థికంగా ఆలోచించండి, ఆత్మీయంగా ఆలోచించండి, నీ 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 రిలేషన్షిప్స్ గురించి ఆలోచించండి, నీ ఫ్రెండ్షిప్స్ గురించి ఆలోచించు, నువ్వు ఎవరితో సహవాసం చేస్తున్నావు దాని గురించి ఆలోచించు, నీ సమయము ఎలా గడుపుతున్నావు దాని గురించి ఆలోచించు. ప్రతి విషయంలో కూడా నేను దేవుని యొక్క మార్గంలో నడుస్తున్నానా, లేకపోతే నా సొంత ఆలోచనలతో నేను ఈ మార్గం మంచిది అనే దాంట్లో నేను జీవిస్తున్నానా అనేది మనం పరీక్షించుకోవాలి. Go with me to Proverbs chapter 4, 4వ అధ్యాయము, and start reading from verse 11 please. జ్ఞాన మార్గమును నేను నీకు బోధించి ఉన్నాను, యథార్థ మార్గములో నేను నడిపించి ఉన్నాను. నీవు నడుచున్నప్పుడు నీ అడుగు ఇరుకున పడదు, నీవు పరిగెత్తున్నప్పుడు నీ పాదము తొట్టిల్లదు. హల్లెలూయా. అక్కడ కాపండి, చూడండి. I have taught you in the way. అందరూ ద వే అనండి. గమనించండి, ద వే అంటే అది సరి అయిన మార్గం అన్నమాట. ఐ హావ్ టాట్ యు ద వే ఆఫ్ విజ్డమ్. ద వే ఆఫ్ విజ్డమ్ అంటే ఏంటి? తెలుగులో మళ్ళీ చెప్పండి. అది జ్ఞాన మార్గము. ద వే ఆఫ్ విజ్డమ్, జ్ఞాన మార్గమును నేను నీకు చూపించాను అంటున్నాడు. ఐ హావ్ షోన్ యూ ద వే ఆఫ్, ఐ హావ్ టాట్ యూ ద వే ఆఫ్ విజ్డమ్. ఐ హావ్ లెడ్ యూ ఇన్ ద రైట్ పాత్స్. వెన్ యూ వాక్ యువర్ స్టెప్స్ విల్ నాట్ బి హిండర్డ్, అండ్ వెన్ యూ రన్ యూ విల్ నాట్ స్టంబుల్. నీవు పరిగెత్తినప్పుడు నీ పాదము తొట్టిల్లదు. హల్లెలూయా. నువ్వు పరిగెత్తినప్పుడు నీ పాదములు కొట్టిల్లదు. యూ విల్ నాట్ స్టంబుల్ అంటే మనం పడిపోయినప్పుడు, ఇప్పుడు చూడు వాక్యంలో ఏమని ఉంటుంది, మనం అందరము కూడా ఒక రేస్లో ఉన్నామంట. కానీ మనము పడ్డప్పుడల్లా ఏం జరుగుతుంది? మన రేస్లో మనము సమయము కోల్పోతున్నాము. అదర్స్ ఆర్ రన్నింగ్ వెన్ యూ ఆర్ స్టంబ్లింగ్. నువ్వు పడిపోతున్నావు, నువ్వు లెగిసే లోపల వేరే వాళ్ళు నీకన్నా ముందర పరిగెత్తి వెళ్ళిపోతున్నారు. కానీ దేవుడు ఏమంటున్నాడు? నువ్వు ఎప్పుడైతే సరి అయిన మార్గంలో నడుస్తావో, జ్ఞాన మార్గంలో నువ్వు నడుస్తావో, అటువంటి సమయంలో నువ్వు పరిగెత్తే సమయంలో నువ్వు ఎప్పుడు కూడా త్రొట్టిల్లవు అంటున్నాడు. హల్లెలూయా. చూడండి verse 13. Take firm hold of instruction and do not let go. Keep her, for she is your life. Verse 14. Do not enter the path of the wicked. 14 చదవండి. భక్తిహీనుల త్రోవను చేరకుము. హల్లెలూయా. భక్తిహీనుల త్రోవ. హల్లెలూయా. ఆ త్రోవలోకి చేరొద్దు, ఆ త్రోవలోకి అడుగులు వేయొద్దు. ఆ త్రోవ చూసినప్పుడు ఆ త్రోవకి దూరంగా ఉండు. ఆ త్రోవలో జీవిస్తున్న వాళ్ళతో స్నేహం చేసుకోవద్దు. ఆ త్రోవలో జీవిస్తున్న వాళ్ళతో సహవాసము చేయొద్దు, సమయము గడపొద్దు, మాట్లాడొద్దు, వాళ్ళ మాటలు నీ చెవుల్లోకి వినిపించకూడదు. హల్లెలూయా. ఎందుకు? వాళ్ళ మాటలు విన్నట్లయితే ఆ త్రోవలో ఈ రోజు కాకపోవచ్చు, రేపు కాకపోవచ్చు, కానీ ఏదో సమయంలో నువ్వు కూడా వాళ్ళ త్రోవలో నడవడం మొదలు పెడతావు. అందుకని ఏమంటున్నాడు? స్టే అవే ఫ్రమ్ ద పాత్ ఆఫ్ ద వికెడ్. వర్స్ 15. అవాయిడ్ ఇట్, డూ నాట్ ట్రావెల్ ఆన్ ఇట్, టర్న్ అవే ఫ్రమ్ ఇట్ అండ్ పాస్ ఆన్, ఫర్ దే డూ నాట్ స్లీప్ అన్లెస్ దే డూ ఈవిల్. 18వ వచనం చదవండి. పట్టపగలగు వరకు వేకు వెలుగు తేజరిల్లినట్టు నీతిమంతుల మార్గము అంతకంతకు తేజరిల్లును. హల్లెలూయా. ఏమవుతుందంట? తేజరిల్లును. అంటే ఇంగ్లీష్లో ఎలాగుంటుంది? ద పాత్ ఆఫ్ ద జస్ట్ విల్ షైన్ ఇస్ లైక్ ద షైనింగ్ సన్ దట్ షైన్స్ ఎవర్ బ్రైటర్ అంటు ద పర్ఫెక్ట్ డే. హల్లెలూయా. అంటే నువ్వు పడిపోవడానికి ఎక్కడా కూడా అవకాశం ఉండదు. ఎందుకు? ఆ మార్గంలో వెలుగు ఉన్నది కాబట్టి. కానీ చూడండి 19వ వచనం చదవండి. భక్తిహీనుల మార్గము గాఢాంధకారమయము, తాము దేని మీద పడున్నది వారికి తెలియదు. దేని మీద పడుతున్నారో వాళ్ళకి తెలియదంట. చూడండి, ఒక్కొక్కసారి అంటారు, పాస్టర్ ఎందుకు అవుతుందో నాకు అర్థం అవట్లేదండి, ఎందుకు పడిపోతున్నానో నాకు తెలియట్లేదండి, ఎందుకు మళ్ళీ ఇదే సమస్య వస్తుందో నాకు తెలియట్లేదు. నీ మార్గాన్ని పరీక్షించుకో.
ఏ మార్గంలో నడుస్తున్నావు? ఎందుకంటే ఆయన వాక్యంలో ఏముంది సత్యము? ఆయన మార్గములో వెలుగు ఉందంట. ఆయన మార్గంలో నువ్వు అన్నీ సరిగ్గా చూడగలుగుతున్నావు, ఏది ఎక్కడుందో. ఇప్పుడు ఇంత వెలుగు ఉంది కాబట్టి నాకు మెట్లు ఎక్కడున్నాయో నేను చూడగలుగుతున్నాను. నేను ఇలా నడుచుకుంటూ వెళ్తూ మెట్లు ఇక్కడ ఉంటాయేమో అని అడుగులు వేయక్కర్లేదు. ఎందుకు? వెలుగు ఉంది కాబట్టి. అదే ఇది ఒక రూమ్ అనుకోండి, రూమ్లో అన్ని లైట్స్ ఆఫ్ ఉన్నాయనుకోండి, నేను ఇక్కడి నుంచి మీ దగ్గరికి రావాలంటే నేను ఇక్కడికి వెళ్ళాలా నాకు తెలియదు. ఎందుకు? చీకటిలో నివసిస్తున్నాను కాబట్టి. కానీ ఎప్పుడైతే ఆయన మార్గాల్లోకి వస్తానో, ఆయన మార్గంలో ఏముందంట? అందరు గట్టిగా వెలుగు ఉందంట. ఆయన మార్గంలో వెలుగు ఉన్నప్పుడు నీ జీవితంలో చూడాల్సిందంతా కూడా నీకు క్లియర్గా అర్థమవుతుంది. దేర్ ఇస్ అ క్లారిటీ. ఎందుకు? ఆ జ్ఞానము ఉంది కాబట్టి, ఆ జ్ఞానము మార్గంలో నువ్వు నివసిస్తున్నావు కాబట్టి. సో గుర్తుపెట్టుకోండి, ఇన్ ఆర్డర్ టు వాక్ ఇన్ ద పాత్, ఆ మార్గంలో నువ్వు నడవాలంటే 2 విషయాలు గుర్తుపెట్టుకోవాలి. నెంబర్ 1, వినట చాలా ముఖ్యము. రెండోది, విధేయత చూపించడం చాలా ముఖ్యము. యు మస్ట్ హియర్ అండ్ యు మస్ట్ ఒబే. చూడండి, గో విత్ ఒక ఉదాహరణ చూద్దాం. గో విత్ మీ అబ్రహాం యొక్క జీవితంలో జెనసిస్ చాప్టర్ 12 అండ్ రీడ్ వర్స్ 10. అప్పుడు ఆ దేశంలో కరువు వచ్చెను. ఆ దేశంలో కరువు భారముగా ఉన్నందున అబ్రాము ఐగుప్తు దేశంలో నివసించుటకు అక్కడికి వెళ్ళెను. హల్లెలూయా. చూడండి, ఆ అధ్యాయంలో మనము మొదటి 4 వచనాలు చూసినట్లయితే దేవుని యొక్క కృప ద్వారా అబ్రహాముని దేవుడు ఎన్నుకోవడం మనం చూస్తాము. దేవుడు అబ్రహాము మీద ఆయన ఆశీర్వాదం పలకడం మనం చూస్తాం. ఇదంతా కూడా ఆయన కృప ద్వారా జరిగిందనమాట. మన జీవితంలో కూడా మనం అన్యులుగా జీవిస్తున్నప్పుడు, అది మీ జీవితంలో అవ్వచ్చు, మీ తల్లిదండ్రులు అవ్వచ్చు, మీ 3rd జనరేషన్ 4th జనరేషన్, ఎక్కడో ఒక దగ్గర దేవుని యొక్క సువార్త ఆయన కృప వలన మన జీవితంలోకి వచ్చింది. అలాగే ఇక్కడ కూడా అబ్రహాం యొక్క జీవితంలో దేవుని యొక్క కృప ద్వారా దేవుడు ఆయనని ఎన్నుకోవడం జరిగింది, ఆయనతో మాట్లాడడం జరిగింది. మాట్లాడుతున్నప్పుడు నేను నిన్ను ఆశీర్వదిస్తాను అన్నాడు. ఆ ఆశీర్వాదము ఇప్పుడు పొందుకున్నాడు. కానీ గుర్తుపెట్టుకోండి, ఆశీర్వాదం ఉంటే సరిపోదు, ఆ కృప ఉంటే సరిపోదు. ఆ కృప, ఆ ఆశీర్వాదం నీ మీద ఉన్న తర్వాత నువ్వు ఇప్పుడు సరియైన మార్గములో నడవడం మొదలు పెట్టాలి. సో ఇక్కడ మొట్టమొదటిసారి ఆయన కుటుంబాన్ని విడిచిపెట్టి ఇప్పుడు ఆయన మార్గములో నడవడము చూస్తున్నాము. సో 10వ వచనంలో ఏం చేస్తున్నాడు? ఈజిప్ట్కి వెళ్ళడం చూస్తాము. తర్వాత 13వ అధ్యాయానికి వెళ్ళినట్లయితే మొదటి 2 వచనాలు చదవండి. 13వ అధ్యాయము. అబ్రాము తనకు కలిగిన సమస్తమును, తన భార్యను, తనతో కూడానున్న లోతును వెంట పెట్టుకుని ఐగుప్తులో నుండి నెగెబునకు వెళ్ళెను. అబ్రాము వెండి బంగారము పశువులు కలిగి బహుధనవంతుడై ఉండెను. హల్లెలూయా. గమనించండి, ఆయన ఇప్పుడు ఆశీర్వాదంతో వెళ్ళాడు. ఆశీర్వాదంతో వెళ్ళిన తర్వాత ఇక్కడ ఏమవుతుంది? 2వ వచనంలో ఏమని ఉంటుంది? ఇంగ్లీష్లో చదువుతుంది చూడండి. అబ్రహాం వాజ్ వెరీ రిచ్ ఇన్ లైఫ్ స్టాక్, ఇన్ సిల్వర్ అండ్ ఇన్ గోల్డ్. సో గుర్తుపెట్టుకో, అబ్రహాంకి దేవుడు ఏమన్నాడు? నేను నిన్ను ఆశీర్వదిస్తున్నాను, నా కృప నీ మీద ఉన్నది, నేను నిన్ను ధనవంతుడిగా చేస్తాను అని చెప్పాడు. కానీ అది ఎప్పుడు నెరవేర్చబడింది ఆయన జీవితంలో? ఎప్పుడైతే ఆయన విధేయత చూపించాడు, ఆయన మార్గంలో నడవడం ఎప్పుడైతే మొదలు పెట్టాడో అప్పుడు ఆ రిజల్ట్ ఆయన జీవితంలో చూడడము మొదలు పెట్టాడు. ఇప్పుడు ఆయన కొడుకు యొక్క జీవితం, ఇస్సాకు జీవితంలో చూడండి. గో టు చాప్టర్ 26 and verse 1 and 2. అబ్రహాము దినములలో వచ్చిన మొదటి కరువు గాక మరి ఒక కరువు ఆ దేశంలో వచ్చెను. అప్పుడు ఇస్సాకు గెరారులో ఉన్న ఫిలిస్తీన్ల రాజైన అబీమెలెకు నొద్దకు వెళ్ళెను. అక్కడ యెహోవా అతనికి ప్రత్యక్షమై, నీవు ఐగుప్తులోనికి వెళ్ళక నేను నీతో చెప్పు దేశం మందు నివసించుము. హల్లెలూయా. సో గమనించండి, అబ్రహాం యొక్క జీవితంలో ఆయన ఈజిప్ట్కి వెళ్ళడం జరిగింది. కానీ ఇప్పుడు ఇస్సాకు యొక్క జీవితంలో ఇంకొక ఫ్యామిన్ వచ్చింది, ఇంకొక కరువు వచ్చింది. ఆ కరువు సమయంలో దేవుడు ప్రత్యేకంగా ఇస్సాకు ఏం చెప్తున్నాడు? నువ్వు ఉన్న ప్రాంతములోనే ఉండమంటున్నాడు. నువ్వు నీ తండ్రి చేసిన విధానంలో నువ్వు అక్కడికి వెళ్ళొద్దు. గమనించండి, ఇప్పుడు మన జీవితంలో కూడా తండ్రి యొక్క విశ్వాసము వాడొద్దు అనలేదు. తండ్రి ఏ విధంగా అయితే విశ్వాసముతో జీవించాడో ఆ విధముగా నువ్వు జీవించొద్దు అనట్లేదు. ఏమన్నాడు? నీ మార్గములో నువ్వు నడు, నేను చూపించే మార్గములో నడు. కానీ ఏ విధముగా అయితే నీ తండ్రి విశ్వాసముతో జీవించాడో ఆ విధముగా నువ్వు విశ్వాసము వాడు. కానీ ఎక్కడ వాడాలి? ఈజిప్ట్లో కాదు, నేను చూపించిన స్థలములో వాడు.
నేను చూపించిన స్థలంలో వాడు. కొంతమంది అంటారు, పాస్టర్ గారు అంటే నేను ఆయనను చూశాను, ఆమెను చూశాను, వాళ్ళ జీవితంలో వాళ్ళు విశ్వాసంతో ఇలా చేశారు కాబట్టి నేను కూడా అలాగే చేశానండి. కరెక్టే, చేసావు, చాలా మంచిదే. వాళ్ళ విశ్వాసాన్ని నువ్వు చూసుకున్నావు, ఒక ఎగ్జాంపుల్గా తీసుకున్నావు, ఉదాహరణగా తీసుకొని నువ్వు కూడా చేయడానికి ప్రయత్నించావు, కరెక్ట్. కానీ ఏ మార్గంలో ఉన్నప్పుడు ప్రయత్నించావు? ఎక్కడ ఉన్నప్పుడు ప్రయత్నించావు? దేవుడు నిన్నేం చేయమన్నాడు, దేవుడు వాళ్ళని ఏం చేయమన్నాడు? పాస్టర్, నాకు కూడా ఆయన వ్యాపారస్తుడి యొక్క సాక్ష్యం నాకు చాలా నచ్చింది, నేను కూడా వ్యాపారం చేయాలనుకుంటున్నాను, నేను కూడా అలాగే వర్ధిల్లాలనుకుంటున్నాను. చాలా మంచిదే. కానీ దేవుడు నిన్ను ఎక్కడ మొదలు పెట్టమన్నాడు ఆ వ్యాపారం? ఆ వ్యక్తి అమెరికాకి వెళ్ళి అమెరికాలో స్థాపించాడేమో వ్యాపారం. నిన్ను కూడా అమెరికా వెళ్ళమన్నాడా? లేకపోతే నిన్ను ఇక్కడే హైదరాబాద్లో ఉండమన్నాడా? లేకపోతే నిన్ను నీ పల్లెటూరుకి వెళ్ళి అక్కడ వ్యాపారం మొదలు పెట్టమన్నాడా? ఎక్కడ మొదలు పెట్టమన్నాడా? ఆ మార్గంలో నడవడం మొదలుపెట్టు. ఎప్పుడైతే ఆ మార్గంలో నడుస్తావో అక్కడ విశ్వాసముతో జీవించినప్పుడు అక్కడ నువ్వు పంట పొందుతావు. హల్లెలూయా. సో ఇక్కడ కరువు ప్రాంతంలో ఉన్నాడు, కానీ కరువు ప్రాంతంలో కూడా దేవుని యొక్క కృపతో, దేవుని యొక్క ఆశీర్వాదంతో ఉన్నాడు. సో ఏం చేశాడు? ఆ కరువు ప్రాంతంలో verse 12లో చూసినట్లయితే అక్కడ then Isaac sowed in the land and reaped in the same year 100-fold, and the Lord blessed him. ఇస్సాకు ఆ దేశమందున వాడై విత్తనము వేసి ఆ సంవత్సరము 100 ఫలము పొందెను. హల్లెలూయా. 100 ఫలము పొందెను. ఎప్పుడు? ఆ సంవత్సరమే. ఎక్కడ? ఆ కరువు ప్రాంతంలోనే. అంటే కరువు ప్రాంతంలో ఎవరు విత్తనం విత్తుతారు? ఎవరైతే దేవుడు ఇది నీ మార్గము, ఇది నీ స్థలం అన్న వ్యక్తి అక్కడ విత్తుతాడు. హల్లెలూయా. ఆయన దేవుని యొక్క స్వరము విన్నాడు, ఆ స్వరానికి విధేయత చూపించాడు. స్వరము విన్నాడు, స్వరానికి విధేయత చూపించాడు. సో అటువంటి స్థలములో ఏ కార్యమైతే వాళ్ళ తండ్రి అబ్రహాము చేయలేదో ఇస్సాకు చేశాడు. కానీ ఇస్సాకు చేసినప్పుడు దేవుడు ఏమన్నాడు? ఆ స్థలములోనే నిన్ను ఆశీర్వదిస్తాను అన్నాడు. హల్లెలూయా. చూడండి, ఆదాము యొక్క జీవితంలో దేవుడు ఆదాముని ఆశీర్వదించినప్పుడు ఏదైనా వనం అనేది లోకం అంతటిలో లేదు. ఏదైనా వనం అనేది ఒక్క స్పాట్ అంతే లోకంలో, ఒక్క డాట్. కానీ దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞ ఏంటి? ఈ లోకాన్ని అంతా కూడా ఏదైనా వనముగా మార్చమని చెప్పాడు అనమాట. సో ఏదైనా వనము ఎలాగైతే మార్చడానికి ఆ లోకాన్ని అంతా కూడా ఏదైనా వనముగా ఎలాగైతే మార్చడానికి అభిషేకము, ఆశీర్వాదము ఆదాం మీద ఇచ్చాడో, అటువంటి అభిషేకము, అదే ఆశీర్వాదము అబ్రహాం మీద ఇచ్చాడు. అదే అబ్రహాం తర్వాత అదే ఇస్సాకు వచ్చింది. సో ప్రాంతము బట్టి ఆయన ఆశీర్వదించబడడు. దేవుని యొక్క మార్గము, దేవుని యొక్క స్వరము బట్టి, ఆ స్వరానికి చూపించిన విధేయత బట్టి ఆయన ఆశీర్వదించబడతాడు. హల్లెలూయా. సో దేవుడు ఎప్పుడైతే నువ్వు అదే ప్రాంతంలో ఉండు అని చెప్తాడో ఆయన అదే ప్రాంతంలో ఉంటాడు. సో ఇప్పుడు అక్కడ ఆ ప్రాంతంలో విత్తనం విత్తాడు. ఇప్పుడు ఆ భూమి ఆయనని ఆశీర్వదించాలి, ఆయన కొరకు ఫలము తీసుకురావాలి. హల్లెలూయా. సో ఎందుకు జరిగింది అది? ఆయన దేవుని యొక్క మార్గములో నడుస్తున్నాడు కాబట్టి. అర్థమైతే ఒకసారి హల్లెలూయా అనండి. Write this down. The plan of God for your life is not just the destination, but the path that He has you on to get to the destination. The path that He has you on to get to the destination. దేవునికి మన పట్ల ఒక గమ్యం ఉంటుంది. ఆ గమ్యము చేరడము మాత్రమే దేవుని యొక్క ప్రణాళిక కాదు, ఆ గమ్యము చేరడానికి తీసుకునే మార్గము కూడా దేవుని యొక్క ప్రణాళిక. ఆ మార్గములో నువ్వు నేర్చుకోవాల్సినవి నువ్వు నేర్చుకోవాలి. ఆ మార్గములో నువ్వు విశ్వాసం ఎక్కడైతే చూపించాలో అది చూపించాలి. ఆ మార్గములో ఏ కార్యములు అయితే నువ్వు చెయ్యాలో అది నువ్వు చెయ్యాలి. హల్లెలూయా. హల్లెలూయా. సో మన జీవితం ఇప్పుడు చూడండి, మన సంఘం గురించి వచ్చేసేటప్పటికి మనము ఎక్కడ మొదలు పెట్టాము? సంఘం న్యూ సిటీ చర్చ్ వాజ్ స్టార్టెడ్ ఇన్ సూరజ్ వన్. ఒక చిన్న 1500 or 1800 స్క్వేర్ ఫీట్ స్పేస్ రెంట్, కమర్షియల్ స్పేస్ రెంట్కి తీసుకొని చేయడం మొదలు పెట్టాము. కానీ ఇప్పుడు ఆ రోజు నుంచి మనం ఈ రోజు వరకు ఇక్కడ వరకు రాగలిగాము అంటే ఆ మార్గము తీసుకొని మనము నడవడం ద్వారా. ఈరోజు ఒక సంఘాన్ని చూసినప్పుడు మన దేవునికి మహిమ ఎలాగొస్తుంది? ఎందుకంటే మనము ప్రతి మార్గంలో నడిచే సమయంలో, ప్రతి సమయంలో కూడా విశ్వాసముతో నడిచాం కాబట్టి. హల్లెలూయా. సో ముందర మన మార్గము, మన జీవితము చూసి కూడా వేరే వాళ్ళు ఆశీర్వదించబడాలి.
జీవితాన్ని చూసి వేరే వాళ్ళు ఆశీర్వదించబడాలి. అందుకని వేరే వాళ్ళు కూడా ఇప్పుడు పాస్టర్స్ వచ్చినప్పుడు ఏమంటారు, పాస్టర్ మీ సంఘాన్ని చూసిన తర్వాత, పరిచర్యను చూసిన తర్వాత, ఇప్పుడు నాకు ధైర్యం వచ్చింది, ఇప్పుడు నాకు విశ్వాసం వచ్చింది, ఇప్పుడు నేను కూడా సంఘాన్ని నాటడానికి వెళ్తున్నాను, ఇప్పుడు నేను కూడా పరిచర్య చేస్తున్నాను, ఇప్పుడు నేను కూడా విశ్వసిస్తున్నాను. మీ జీవితంలో దేవుడు ఎలాగైతే చేశాడో మా జీవితంలో కూడా దేవుడు అలాగా చెయ్యగలడు అని. హల్లెలూయా. సో గుర్తుపెట్టుకో, నీ జీవితంలో కూడా దేవుడు ఒక మార్గంలో తీసుకెళ్తున్నాడంటే ఆ మార్గానికి దెర్ ఇస్ ఎ రీజన్ బిహైండ్ ఇట్. ఒక కారణం ఉంటుంది. ఆ మార్గంలో నడిచేటప్పుడు కూడా, ఆ మార్గంలో నువ్వు తీసుకునే ప్రతి తీర్మానము బట్టి కూడా దేవునికి గొప్ప మహిమ వస్తుంది. హల్లెలూయా. Amen. So the destiny is it's not just the destination, but the way that you go to the destination is also part of the plan of God for your life. Hallelujah. Isaiah chapter 46, go there. Isaiah 46 and read verse 9 through 11, please. చాలా పూర్వమున జరిగిన వాటిని జ్ఞాపకం చేసుకొనుడి. దేవుడను నేనే, మరి ఏ దేవుడును లేడు. నేను దేవుడను, నన్ను పోలిన వాడెవడును లేడు. నా ఆలోచన నిలుచుననియు, నా చిత్తమంతయు నెరవేర్చుకున్నదననియు చెప్పుకొనుచు, ఆది నుండి నేనే కలగబోవు వాటిని తెలియజేయుచున్నాను. పూర్వకాలం నుండి నేనే ఇంకా జరుగని వాటిని తెలియజేయుచున్నాను. తూర్పు నుండి క్రూర పక్షిని రక్షించున్నాను. దూరదేశం నుండి నేను యోచించిన కార్యమును నెరవేర్చు వాడిని పిలుచుచున్నాను. నేను చెప్పినయున్నాను, దాన్ని నెరవేర్చెదను. ఉద్దేశించి ఉన్నాను, సఫలపరచెదను. Hallelujah. చూడండి, I'll read from verse 9 in English ఒకసారి. For I am the God and there is no other. For I am God and there is no other. గుర్తుపెట్టుకోండి, దేవునిలాగా ఇంకెవరు లేరు. సో నువ్వు దేవునితో మాట్లాడుతున్నప్పుడు, దేవుని వెంబడిస్తున్నప్పుడు ఒక మానవుడిని వెంబడిస్తున్నట్టు ఆలోచించొద్దు. ఆయన ఒకసారి నీకు వాక్యిస్తే ఆయన నమ్మదగిన దేవుడు అని గుర్తుపెట్టుకోవాలి. ఆయన లాగా ఇంకా ఎవ్వరూ లేరు అనేది గుర్తుపెట్టుకోవాలి. హల్లెలూయా. సో ఆయన ఏమంటున్నాడు, నా లాగా ఐ యామ్ గాడ్ అండ్ దేర్ ఈస్ నో వన్ లైక్ మీ. వర్స్ 10, డిక్లేరింగ్ ద ఎండ్ ఫ్రమ్ ద బిగినింగ్. తెలుగులో చెప్పండి. ఆది నుండి కలగబో వాటిని తెలియజేయుచున్నాను. ఆది నుండి అంతమును తెలియజేస్తున్నాను. మళ్ళీ చెప్పండి. నేను కలగబో వాటిని తెలియచేస్తున్నాను అంటున్నాడు. హల్లెలూయా. I will tell you the end from the beginning. That means he knows the end and then he comes to the beginning. ప్రతి విషయం నీ జీవితము, he knows the end of your life. ఏం జరగబోతుందో తెలుసు. ప్రతి దాని గురించి ఆయన ప్రణాళిక కలిగి ఉన్నాడు. హల్లెలూయా. దాని తర్వాత చూడండి, and then he says, declaring the end from the beginning, from the ancient things and things that are not yet done, saying, my counsel shall stand and I will do all my pleasure, calling a bird of prey from the east. To pray from the east. చదవండి. తూర్పు నుండి క్రూర పక్షిని రప్పించుచున్నాను. క్రూర పక్షిని అంటున్నాడు. క్రూర పక్షిని కూడా దేవుడు పిలుచుకోగలుగుతాడంట. దేవుడు క్రూర పక్షికి కూడా ఆజ్ఞ ఇవ్వగలుగుతాడంట. ఆజ్ఞ ఇచ్చినప్పుడు ఏం చేస్తుంది, ఆ క్రూర పక్షి కూడా దేవునికి విధేయత చూపిస్తుందంట. హల్లెలూయా. ఎలైజా జీవితంలో లాస్ట్ వీక్ చూసాం కదా, ఏం జరిగింది. ఆయన ప్రార్థన కూడా చేసుకోలేదు, కానీ ఆయన దేవుని యొక్క మార్గంలో నడవడం మొదలుపెట్టాడు. ఎప్పుడైతే దేవుని యొక్క మార్గంలో నడవడం మొదలుపెట్టాడో ఆయన జీవితానికి కావాల్సిందంతా కూడా దేవుడు సమకూర్చాడు. ఏమన్నాడు, నువ్వు వెళ్ళు, యు గో బై ద బ్రుక్ చెరిత్. ఎప్పుడైతే ఆ బ్రుక్ దగ్గరికి వెళ్తావో నీకు రేవన్స్, కాకులు తీసుకొచ్చి నీకు ఆహారము ఇస్తాయి అన్నాడు. నేను కాకులకి ఆజ్ఞాపించాను అంటాడు. ఐ హ్యావ్ కమాండెడ్ ద రేవన్స్. సో గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు ఎందుకన్నా ఆ రోజు ఎలైజా ఆ మార్గంలో నడవలేదనుకో, ఏలియా ఆ రోజు ఉండిపోయాడు అనుకో, లేదు అక్కడికి వెళ్తే నాకు ఆహారం ఎలాగొస్తుందయ్యా, నేను ఇంకెవరి దగ్గర నా స్నేహితుడి ఇంటికి వెళ్తాను, లేకపోతే నా బంధువుల ఇంటికి వెళ్తాను, లేకపోతే ఇంకెవరో తెలిసిన వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్తాను, అక్కడ రెస్ట్ తీసుకుంటాను, అక్కడ ఉంటాను అంటే ఏమయ్యేది, ఆ కాకులు ప్రతిరోజు అక్కడికి తీసుకెళ్ళేవి ఆయనకు కావాల్సిన ఆహారం. ఆ ఆహారం అక్కడే ఉండిపోయేది. ఆహారం ఇప్పుడు ఆయన అనుభవించేవాడు కాదు. ఎందుకు, దేవుడు ఎలైజా అక్కడికి వెళ్ళినందుకు ఆహారాన్ని పంపించలేదు. ఎలైజా ఆ ఫస్ట్ అడుగు వేయక ముందరే కాకులతో ఆల్రెడీ మాట్లాడేశాడు కాబట్టి మన జీవితంలో కూడా ఆ మార్గము మనము తెలుసుకోవాలి. ఆ మార్గంలో మనము జీవించడం మొదలు పెట్టాలి. తర్వాత ఏమంటాడు, అక్కడ నీరంతా అయిపోయిన తర్వాత మళ్ళీ అంటాడు, నువ్వు ఇప్పుడు ఆ విడువురాల దగ్గరికి వెళ్ళు అంటాడు. జరఫెత్లో ఉన్న విడువురాల దగ్గరికి నువ్వు అక్కడికి వెళ్ళినప్పుడు ఆమె నిన్ను పోషిస్తుంది అంటాడు.
మళ్ళీ ఏం చేస్తాడు, అక్కడికి వెళ్తాడు. అక్కడికి వెళ్ళినప్పుడు ఆయనకు కావాల్సిన ఆహారం మళ్ళీ అక్కడ ఆయనకి రెడీగా ఉన్నది. ఎందువలన? దేవుని యొక్క మార్గంలో నడవడము మొదలుపెట్టినప్పుడు. హల్లెలూయా. దేవుని యొక్క మార్గంలో నడవడం మొదలుపెట్టినప్పుడు. గుర్తుపెట్టుకోండి, మొన్న రీసెంట్గా కూడా మనం ఇది చార్లీ కర్క్ అనే అతని గురించి ఎంతమంది విన్నారు? ఓకే, చాలామంది విన్నారు. ఓకే, చార్లీ కర్క్ యొక్క జీవితం గురించి ఒక్కసారి ఆలోచించండి. 31 years 31 సంవత్సరాలు జీవించాడు అంతే. కానీ 31 సంవత్సరాల్లో కొన్ని వేల మంది 1000 సంవత్సరాలు కూడా జీవించిన తర్వాత కూడా చెయ్యనటువంటి కార్యం 31 సంవత్సరాల్లో ఆయన చేశాడు. హీ కమ్స్ ఫ్రమ్ అన్ ఆర్డినరీ ఫ్యామిలీ. 18 సంవత్సరాలకి ఆయన మార్గంలో నడవడం మొదలుపెట్టాడు. 18 సంవత్సరాలకి లీగల్ ఏజ్కి రాగానే ఆర్గనైజేషన్ మొదలుపెట్టాడు. 18 yearsకి హీ స్టార్టెడ్ ది ఆర్గనైజేషన్. 18 yearsకి ఆయన పెద్ద పెద్ద పర్సనాలిటీస్తో ట్విట్టర్ మీద కామెంట్స్ చేయడము, అది రిలేషన్షిప్ బిల్డ్ చేయడం మొదలుపెట్టాడు. ఆయన ఏ క్యాంపస్కి వెళ్ళినా ఆర్గనైజేషన్ మొదలుపెట్టాడు యాక్టివ్గా. 31 yearsకి ఒక సైడ్ ఏమో ప్రెసిడెంట్ ట్రంప్ ఆయనకు ఫోన్ చేస్తే ఆయన స్వరం వినడానికి, ఆయన అడ్వైస్ తీసుకోవడానికి ప్రెసిడెంట్ ఆయన అడ్వైస్ తీసుకునేవాడు. అలాగే హీ హ్యాడ్ ద ఇయర్ ఆఫ్ ద ప్రెసిడెంట్ అండ్ హీ హ్యాడ్ ద ఇయర్ ఆఫ్ ద నేషన్. అలాగే అమెరికాలో నేను ఐ వాజ్ షాక్డ్. నేను అమెరికాలో కొంతకాలం జీవించాను కాబట్టి అమెరికన్ పాలిటిక్స్ కొంత ఫాలో అవుతూ ఉంటాను. ఆయన చనిపోయాడు అనే న్యూస్ ఆ రోజు రాత్రి నేను ఇంటికి వెళ్ళిన తర్వాత పిల్లల్ని పడుకోబెట్టాను. మీటింగ్ అయిన తర్వాత ఇంటికి వెళ్ళి సరిగ్గా ఇలా పడుకునే సమయంలో నాకు నోటిఫికేషన్ వచ్చింది ఫోన్లో, చార్లీ కర్క్ షాట్ అని. ఇంకా డెడ్ అని చెప్పలేదు, షాట్. అప్పుడు కూడా నేను అనుకున్నా, సరే ఎవరో అటెంప్ట్ చేసి ఉంటారు, పర్వాలేదులే, హీల్ బి ప్రొటెక్టెడ్ అనుకున్నా. మళ్ళీ కొంత తర్వాత ఇన్ వెరీ క్రిటికల్ కండిషన్ అని నోటిఫికేషన్ వచ్చింది. ఇంకా అలాగే నేను అప్పుడు పిల్లల్ని పడుకోబెట్టాను, తర్వాత నేను పడుకున్నాను. పొద్దున్న లేచేటప్పటికి ద ఒఫిషియల్ న్యూస్లో నోటిఫికేషన్ వచ్చింది, చార్లీ కర్క్ వాజ్ షాట్ అండ్ క్రిటికల్ కండిషన్ అండ్ నౌ హీ ఈజ్ నో మోర్, హీ ఈజ్ డెడ్ అని, హీ వాజ్ అసాసినేటెడ్ అని. కానీ గుర్తుపెట్టుకోండి, ఆ 31 yearsలోనే హీ ఇన్ఫ్లుయెన్స్ ద వరల్డ్ ఇన్ సచ్ ఎ డిగ్రీ దట్ ఆ నెక్స్ట్ డే లేచేటప్పటికల్లా ఎంతోమంది వాట్సాప్ స్టేటస్, ఆన్లైన్ వెళ్ళేటప్పటికి ఎంతోమంది ఆయన స్టేటస్లు పెట్టుకున్నారు. నేను అనుకున్నా, ఏంటి వీళ్ళు ఇండియన్స్ ఎలా తెలుసుకున్నారు వీళ్ళు? ఐ డిడ్ నాట్ ఈవెన్ నో హీ హ్యాడ్ దట్ మచ్ ఇన్ఫ్లుయెన్స్ ఇన్ ఇండియా. ఐ వాజ్ సో షాక్డ్, బట్ ఐ వాజ్ షాక్డ్ ఇన్ అ వెరీ హ్యాపీ వే. నేను అనుకున్నాను, ఓకే, ఆయన స్వరము మన భారతదేశంలో ఉన్న యూత్ కూడా వింటున్నారంటే ఐ వాజ్ సో హ్యాపీ. అంటే మన వాళ్ళకు కూడా ఇంకా నిరీక్షణ ఉంది. దేర్ ఇస్ హోప్ ఫర్ దిస్ జనరేషన్. ఎందుకు చంపారు? ఆయన కేవలము సత్యము పలుకుతున్నాడు కాబట్టి, సత్యము బోధించాడు కాబట్టి, సత్యము మాట్లాడాడు కాబట్టి. చూడండి, మనం ఒక్కొక్కసారి ఇట్స్ లాంగ్ లైఫ్ ఇస్ అ వెరీ ఇంపార్టెంట్ థింగ్. ఇట్ ఈస్ ప్రామిస్డ్ బై గాడ్, ఇట్స్ అ గుడ్ థింగ్. కానీ గుర్తుపెట్టుకోండి, అన్ని సంవత్సరాలు, 80 సంవత్సరాలు, 70 సంవత్సరాలు, 100 సంవత్సరాలు జీవించిన తర్వాత కూడా మనము ఆయన మార్గములో నడవకపోతే అంతా వ్యర్థమే. ఆయన 31 సంవత్సరాలే జీవించాడు, కానీ ఆయన మార్గంలో జీవించాడు. ఆయన చనిపోయిన తరువాత ఇప్పుడు ఇంకా ఎక్కువ మంది సత్యాన్ని తెలుసుకుంటున్నారు. ఆయన చనిపోయిన తర్వాత ఈరోజు చాలాసార్లు అమెరికాలో కొంతమంది చర్చెస్లో సాటర్డేనే సర్వీసెస్ మొదలు పెడతారు. సాటర్డే నుంచి సండే సర్వీసెస్ మొదలవుతాయి. ఆల్రెడీ నాకు న్యూస్ రిపోర్ట్స్లో చూశాను, కొంతమంది నాకు తెలిసిన వాళ్ళ ఇన్స్టాగ్రామ్ మీద, ఆల్రెడీ దే ఆర్ హ్యావింగ్ రికార్డ్ నంబర్ ఆఫ్ పీపుల్ అటెండింగ్ చర్చ్ దిస్ వీకెండ్ ఇన్ అమెరికా. ఎంతో మంది ట్విట్టర్ మీద, ఇన్స్టాగ్రామ్ మీద, సోషల్ మీడియా మీద, టిక్టాక్, డిఫరెంట్ ప్లాట్ఫామ్స్లో ఐ నెవర్ బిలీవ్డ్ ఇన్ గాడ్, బట్ టుడే ఆఫ్టర్ సీయింగ్ ద కైండ్ ఆఫ్ ఈవిల్ ఐ డూ బిలీవ్ దెర్ ఈస్ అ గాడ్ అండ్ ఐఎమ్ ట్రయింగ్ టు గెట్ టు నో గాడ్ అని పెట్టారు. ఎంతో మంది అకౌంట్స్లో నేను చూశాను, ఐ హ్యావ్ నెవర్ రెడ్ ద బైబుల్, ఐ డోంట్ నో ఎనీథింగ్ అబౌట్ ద బైబుల్, ఫర్ ద ఫస్ట్ టైమ్ ఐఎమ్ ఓపెనింగ్ ద బైబుల్ ఇన్ మై లైఫ్ అని ఎంతోమంది ఐ హ్యావ్ నెవర్ బిన్ టు చర్చ్, ఐ హ్యావ్ నాట్ బిన్ ఇన్ చర్చ్ ఫర్ 30 years, ఐ హ్యావ్ నాట్ బిన్ ఇన్ చర్చ్ ఫర్ 12 years, బట్ దిస్ సండే ఐ విల్ బీ ఫౌండ్ ఇన్ ద చర్చ్. అంటే ఏంటి? ఆయన జీవితము ద్వారా, ఆయన మార్గంలో నడవడం మొదలుపెట్టాడు కాబట్టి.
యవన కాలంలో మార్గంలో నడవడం మొదలుపెట్టాడు కాబట్టి 31 yearsలో హీ చేంజ్ ద వరల్డ్. 31 yearsలో హీ చేంజ్ ద వరల్డ్. సో మన జీవితంలో కూడా కేవలము ఏంటి, లోకము దేని గురించి ఆలోచిస్తుందో దాని గురించి ఆలోచించడము కాదు. లోకము దేనికి వెనకాల పరిగెత్తుతుందో దాని వెనకాల పరిగెత్తడం కాదు. వాళ్ళు ఉద్యోగాల కంటే మనము ఉద్యోగాలు, వాళ్ళు వీసాల కొరకంటే మనము వీసాల కొరకు, వాళ్ళు దేని గురించి చింతిస్తున్నారో మనము దాని గురించే చింతించడము కాదు. నో, అన్నిటికన్నా ముఖ్యముగా నేను మార్గములోకి వెళ్తున్నానా లేదా, నేను మార్గములో కనిపిస్తున్నానా లేదా, నా జీవితం ఇప్పుడు చూసినట్లయితే 100% కెన్ యూ సే దట్ యు ఆర్ ఆన్ ద పాత్ దట్ గాడ్ హ్యాస్ ఫర్ యూ. నువ్వు ఈ రోజు ఒకళ్ళు వచ్చి అడగగలిగితే నువ్వు నిజంగా దేవుని యొక్క మార్గంలో జీవిస్తున్నావు అంటే ఖచ్చితముగా నేను జీవిస్తున్నాను అని చెప్పగలవా లేదా? అది నువ్వు చెప్పలేవు అంటే నువ్వు పరీక్షించుకోవాలి. ఎందుకంటే నువ్వు అది పరీక్షించుకోకపోతే నువ్వు వ్యర్థమైన విషయాల్లో నువ్వు వర్ధిల్లుతావు. అర్థమైందా నేను చెప్పింది? వ్యర్థమైన విషయాల్లో నువ్వు వర్ధిల్లుతావు. వ్యర్థమైన విషయాల్లో వర్ధిల్లుతావు. You will become successful at futile things in your life. You will become successful at things you should not even be involved in. గాని ఎప్పుడైతే నువ్వు మార్గము తెలుసుకుంటావో, ఆయన ప్రణాళిక తెలుసుకుంటావు, దానిలో నువ్వు నడవడం మొదలు పెడతావో, అప్పుడు ఆయన విషయాలు, ఆయన నువ్వు నీ తల్లి గర్భంలో రూపింపబడక ముందరే నీ కొరకు కోరుకున్న మంచి క్రియల్లో పాల్గొనడం మొదలు పెడతావు. పాలిభాగస్తుడిగా జీవిస్తావు. ఆయనతో కలిసి పనిచేయడం మొదలు పెడతావు. హల్లెలూయా. దేవుడు కోరుకునేది అది. మన జీవితాల ద్వారా వేరే వాళ్ళు కూడా ఆశీర్వదించబడాలి. ఆ రోజు ఆయన చనిపోయిన రోజు, ఇప్పటికి 3 రోజులు అవుతుంది అనుకుంటా చార్లీ కర్క్ చనిపోయి. ఐ గ్యారంటీ యూ, ఆ రోజు నువ్వు ఆయన చనిపోక ముందర 5 నిమిషాల ముందర కూడా నువ్వు దేవుని యొక్క ప్రణాళికలో నువ్వు జీవిస్తున్నావా, దేవుడు చేసేది చెప్పింది నువ్వు చేస్తున్నావు అంటే 100% గ్యారంటీ హీ వుడ్ సే, ఎస్, ఐ బిలీవ్ ఐఎమ్ డూయింగ్ వాట్ గాడ్ హెస్ కాల్డ్ మీ టు డూ. దేవుడు నన్ను ఏ మార్గంలో జీవించమంటున్నాడో ఆ మార్గంలో నేను ఇప్పుడు నడుస్తున్నానని చెప్పగలిగేవాడు. ఆయన మెయిన్ థింగ్ ఆయన పాలిటిక్స్ గురించి, ఆయన లైఫ్. కానీ పాలిటిక్స్లో కూడా ఎక్కడ కూడా ఒక్కసారి కూడా క్రీస్తు గురించి చెప్పడానికి, ఆయన రక్షకుడు గురించి చెప్పడానికి ఒక్కసారి కూడా వెనకడుగు వేయలేదు. మొన్న రీసెంట్గా ఆయన చనిపోక ముందర లాస్ట్ ఒక పాడ్కాస్ట్లో కూడా అడుగుతారు, నువ్వు చనిపోతే దేని గురించి నువ్వు నీ గురించి మాట్లాడినప్పుడు ఏమని మాట్లాడాలని కోరుకుంటున్నావు, వాట్ డూ యూ వాంట్ టు బి రిమెంబర్డ్ ఫర్ అంటే ఏమంటాడు, ఐ వాంట్ టు బి రిమెంబర్డ్ ఫర్ మై కరేజ్ అండ్ మై ఫెయిత్ ఇన్ గాడ్ అన్నాడు. For my courage and my faith in God. చార్లీ కర్క్ వాళ్ళ తండ్రి ఎవరో తెలుసా? ఎవరికి తెలియదు, తెలియక్కర్లేదు. దట్స్ మై పాయింట్. తెలియక్కర్లేదు. హీ వాజ్ అన్ ఆర్డినరీ ఫ్యామిలీ. వాళ్ళ తల్లి ఎవరో తెలుసా? తల్లి పేరు తెలుసా? తండ్రి పేరు తెలుసా? తెలియక్కర్లేదు. నేను చిన్న కుటుంబం పాస్టర్, నా గురించి ఎవరికి తెలుసు? ఎవరికి తెలియక్కర్లేదు. నువ్వు చేయాల్సింది చేయడం మొదలుపెట్టు. ఏ మార్గం అయితే ఆయన చూపించాడో దాంట్లో నడవడం మొదలుపెట్టు. ఆయన చేస్తాడు కార్యాలు. ఆయన తీసుకొస్తాడు నీ జీవితంలో తీసుకురావాల్సిన వ్యక్తులను. హల్లెలూయా. సో ఏంటి, అబ్రహాం యొక్క తండ్రి పేరు తెలుసా? ఎంతమందికి తెలుసు? ఎంతమంది చేతులు ఎత్తండి. 10 మంది కూడా చేతులు ఎత్తట్లేదు. ఎందుకు? ఆయన తండ్రి గురించి మనం మాట్లాడం కాబట్టి. ఆమె తల్లి పేరు తెలుసా? ఎందుకు? అది ముఖ్యం కాదు. మనకు కావాల్సింది ఎవరు? అబ్రహాము. ఎందుకు? ఆయన జీవితం ద్వారా మనం ఈ రోజుకి ఆశీర్వదించబడుతున్నాం. అబ్రహాం తండ్రి గురించి ఎందుకు మాట్లాడము? ఆయన మార్గంలో జీవించలేదు. అబ్రహాం మాత్రం మార్గంలోకి వచ్చాడు. అబ్రహాం గురించి ఈ రోజు వరకు కూడా మాట్లాడుతున్నాం. హల్లెలూయా. అంటే నేను అందరూ ఫేమస్ అయిపోవాలనట్లేదు. ఫేమ్ కాదు. నీ పిల్లలు
జనరేషన్స్ విల్ టాక్ అబౌట్ యూ. నీ ఫ్యామిలీకి నువ్వు నీ గురించి మంచిగా మాట్లాడుకున్నా సరిపోతుంది. అర్థమవుతుందా? బికాస్ యూ హ్యావ్ వాక్డ్ ఇన్ ద పాత్ దట్ గాడ్ హ్యాస్ ఫర్ యూ. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఇచ్చినటువంటి కృప నీ వ్యర్థము చేసుకోకుండా ఆయన మార్గంలో మనం నడవడమో మొదలు పెట్టాలి. హల్లెలూయా. చూడండి, గో విత్ మీ టు ద బుక్ ఆఫ్ నంబర్స్ చాప్టర్ 13. సంఖ్యాకాండం 13వ అధ్యాయం. Numbers chapter 13 and verse 1. గమనించండి, ఆ మార్గంలో నడిచినప్పుడు దేవుని యొక్క కృప ఒక నూతన డైమెన్షన్లో నువ్వు అనుభవిస్తావు. ఆ కృప అందరికీ తెలుసు, ఆ దేవుని కృప నాకు తెలుసండి అంటారు. కానీ ఎప్పుడైతే ఆయన మార్గంలో నడుస్తావో ఆ కృప ఒక నూతనంగా ఉంటుంది నీ జీవితం మీద. నూతనంగా అనుభవిస్తావు నీ జీవితంలో. ఏదైతే నీ సొంత క్రియలతో జరగదో అది జరగడం మొదలవుతుంది. ఏదైతే నువ్వు సొంత శక్తితో చేయలేవో అది నువ్వు చేయడం చూడగలుగుతావు. అటువంటి కార్యాలు, అద్భుత కార్యములు జరగడం మొదలవుతాయి నీ జీవితంలో. హల్లెలూయా. చూడు, ఆ అంటే మరి పాస్టర్ గారు ఆ మార్గంలోకి వెళ్తే మరి నా జీవితంలో ఇది ఎలా జరుగుతుంది, అది ఎలా జరుగుతుంది, పెళ్ళి ఎలా జరుగుతుంది, డబ్బులు ఎలాగ వస్తాయి, నా కెరియర్ ఎలా సెటిల్ అవుతుంది, అవన్నీ పక్కన పెట్టు. ఆయన మార్గంలో నడవడం మొదలుపెట్టు. అన్నీ ఆయన సమకూరుస్తాడు, అన్నీ సమకూరుస్తాడు. నా జీవితంలో నేను ఒక్క సరి అయిన తీర్మానం తీసుకున్నానంటే అది నా జీవితంలో. నాకు ఎక్కువ జ్ఞానము లేకపోయినా, ఎక్కువ ఫ్యూచర్ గురించి ప్రతి విషయం నాకు తెలియకపోయినా ఒక్కటి మాత్రం తెలుసు, దేవుడు నన్ను ఎక్కడ ఉండమన్నాడు అక్కడ ఉంటే నాకు సరిపోతుంది. దేని కొరకు నేను పరిగెత్తక్కర్లేదు, దేని కొరకు నేను వెంటాడక్కర్లేదు. నేను దేవుడు ఎక్కడ ఉండమన్నాడో అక్కడ ఉంటే చాలు. వేరేదంతా ఆయన చూసుకుంటాడు. సో అమెరికాలో ఉన్నప్పుడు ఆ సమయంలో 18 years వచ్చేటప్పటికి కొద్దిగా ఆలోచించడం మొదలుపెట్టాను నా జీవితం గురించి. ఓకే దేవా, నువ్వు నాకు ఈ సమయంలో ఈ సంఘంలో పెట్టావు, ఈ సంఘంలో నేను నాటపడ్డాను, ఈ సంఘంలో నేను పరిచర్య చేయడం మొదలు పెడతాను. వాళ్ళు అడిగారు కాబట్టి నేను అప్పుడు పరిచర్య చేద్దామనుకోని కూడా నాకు ఆలోచన లేదు. ఇంకా ప్రతిరోజు స్టూడెంట్గా కాలేజ్కి వెళ్ళి వచ్చేవాడిని. చర్చ్ ఎప్పుడు అటెండ్ అయ్యేవాడిని? సండేస్ నా సర్వీస్కి చర్చ్కి వెళ్ళేవాడిని రెగ్యులర్గా. అది కాకుండా వెన్స్డే నైట్ సర్వీస్ అయ్యేది, మిడ్ వీక్ సర్వీస్. ఆ మిడ్ వీక్ సర్వీస్ అటెండ్ అయ్యేవాడిని అంతే. ఇంకా ఏదో ఎక్స్ట్రా వెళ్ళిపోయి నేను సాయం చేసింది లేదు, వాలంటీర్ చేసింది లేదు, ఏమీ లేదు. కానీ అటువంటి సమయంలో ఒకరు వచ్చి అడిగారు, నువ్వు వాలంటీర్ చేస్తావా అని. సరే వాలంటీర్ చేస్తాను అన్నాడు. ఓకే, దేవుని యొక్క సంఘంలో ఒక అవసరత వచ్చింది, అవసరతకి నేను సాయం చేయగలుగుతాను, ఏం చేయగలుగుతానో అది చేస్తాను అని చెప్పాను. చేయడం మొదలుపెట్టాను. ఆ సమయంలో అక్కడ ఉన్నాను అంతే. దాని తర్వాత దేవుడే నాకు ఇంకొక పొజిషన్ ఇచ్చాడు, యూత్ పాస్టర్గా చేశాడు. అక్కడ చేయడం మొదలుపెట్టాను. కొన్ని సంవత్సరాలు అయింది. దాని తర్వాత అక్కడి నుంచి మళ్ళీ దేవుడు ఇండియాకి తీసుకొచ్చాడు. ఇండియాలో చేయడం మొదలుపెట్టాను. ఎప్పుడు పెళ్ళి అవుతుంది, ఎప్పుడు అమ్మాయి వస్తుంది, ఎప్పుడు డబ్బు సంపాదిస్తాను, అవన్నీ ఇంకా ఆయన చూసుకోవాలి. సో ఏం చేశాను? ఆ మార్గంలో అడుగులు వేయడం మొదలుపెట్టాను. ఒకదాని తర్వాత ఒకటి. ఆ మార్గంలో అడుగులు వేస్తూ వెళ్తున్నప్పుడు నేను అమ్మాయి కొరకు వెళ్ళక్కర్లేదు. ఆ అడుగులు వేస్తుండేటప్పటికి సరిగ్గా అక్కడ అమ్మాయి కనిపిస్తుంది. ఆ సరి అయిన సమయానికి అమ్మాయి వస్తుంది. సో నేను అడుగులు వేస్తూ వచ్చాను. ఎప్పుడు కూడా ఈ అమ్మాయి ఆ అమ్మాయి అని అడగక్కర్లేదు. సరి అయిన సమయానికి అర్పితాన్ని తీసుకొచ్చాడు దేవుడు నా జీవితంలోకి. సరి అయిన సమయానికి తీసుకొచ్చాడు దేవుడిని. అది చెప్పినప్పుడు కూడా అప్పటికి కూడా తెలియదు నేను పాస్టర్ అవుతానని. నేను మాట్లాడినప్పుడు కూడా పాస్టర్ అవుతాను, నేను సంఘాన్ని స్థాపిస్తాను అని కూడా నేను చెప్పలేదు అర్పితకి ఎప్పుడు. నాకు అప్పటి వరకు తెలిసిందేంటి, వాక్యాన్ని మాత్రం బోధిస్తానని తెలుసు, అంత మాత్రమే చెప్పాను నేను. దాని తర్వాత వివాహం అయింది. తర్వాత క్రిస్టీనా పుట్టిన తర్వాత మేము ఆ సమయంలో దేవుడు ఆయన మార్గంలో నడుస్తుంటే అప్పుడు అన్నాడు, ఇప్పుడు ఈ కార్యం చేయాలి. ఏంటా కార్యం? మంచి కార్యం. సంఘాన్ని స్థాపించు. అప్పుడు ఇద్దరము విశ్వాసంతో సంఘాన్ని స్థాపించాం. ఆ సంఘాన్ని స్థాపించినప్పుడు కూడా నెక్స్ట్ ఏమవుతుందో మాకు తెలియదు. కానీ దేవుడు ఇచ్చినటువంటి దర్శనము బట్టి ఆ మార్గంలో నడుస్తూ వచ్చాము.
నడుస్తూ వచ్చావు. ఒక హాల్ నిండిపోతే ఇంకొక హాల్ ఇప్పాడు, ఇంకొక హాల్ నిండిపోతే ఇంకొక హాల్ ఇప్పాడు, ఇంకొక హాల్ నిండిపోతే ఇంకొకటి, అలాగే 4వ హాల్కి ఇక్కడికి తీసుకొచ్చాడు. ఇది నిండుతుంది, ఇంకొక హాల్ ఇప్పుతాడు ఇప్పుడు నెక్స్ట్. హల్లెలూయా. ఆ మార్గంలో కనిపించాలి మనం. ఆ మార్గంలో నడిచినప్పుడు ఏంటంట, ఎప్పుడు యు విల్ నాట్ స్టంబుల్, నువ్వు పడిపోవు, తొట్టిల్లవు. యు విల్ నాట్ స్టంబుల్. ఎందుకు? వెలుగుంది కాబట్టి. వెలుగుంది కాబట్టి. ఎవరన్నా నిన్ను పడేయాలని చూసినా కూడా దేవుని యొక్క కాపుదల ఉంటుంది. దేవుని యొక్క కాపుదల ఉంటుంది. పడేయాలని చూసినా దేవుడు నిన్ను కాపాడుతాడు అటువంటి సమయంలో. ఎందుకు? ఆయన మార్గంలో నువ్వు నివసిస్తున్నావు, జీవిస్తున్నావు, అడుగులు వేస్తున్నావు కాబట్టి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఆమేన్. నంబర్స్ చాప్టర్ 13, లెట్ రీడ్ వర్స్ 1 to 3 ప్లీజ్. యెహోవా మోషేకు ఇలాగున సెలవిచ్చెను, నేను ఇశ్రాయేలుకు ఇచ్చుచున్న కనాను దేశమును సంచరించి చూచుటకు నీవు మనుషులను పంపుము. వారి పితరుల గోత్రంలో ఒక్కొక్క దాని నుండి ఒక్కొక్క మనుషుని మీరు పంపవలను. వారిలో ప్రతివాడు ప్రధానుడై ఉండవలను. మోషే యెహోవా మాట విని పారాను అరణ్యం నుండి వారిని పంపెను. వారందరూ ఇశ్రాయేల్లో ముఖ్యులు. హల్లెలూయా. చూడండి, రీడ్ వర్స్ 17, 17వ వచనం నుంచి చదవండి. మోషే కనాను దేశమును సంచరించి చూచుటకు వారిని పంపినప్పుడు వారితో ఇట్లనెను, మీరు ధైర్యము గమనించండి, వారితో ఇట్లనెను. ఇప్పుడు దేవుడు మోషేతో చెప్పాడు, మోషే ఇప్పుడు వీళ్ళతో చెప్తున్నాడు, వేగులతో చెప్తున్నాడు. ఇటువంటి సమయంలో మోషే ఏం మాట్లాడుతున్నాడో చాలా జాగ్రత్తగా గమనించండి. చెప్పండి, చదవండి. మీరు ధైర్యం తెచ్చుకొని దాన్ని దక్షిణ దిక్కున ప్రవేశించి ఆ కొండ ఎక్కి ఆ దేశము ఎట్టిదో, దానిలో నివసించు జనము బలము గలదో బలము లేనిదో, కొంచెమైనదో విస్తారమైనదో, వారు నివసించు భూమి ఎట్టిదో అది మంచిదో చెడ్డదో, వారు నివసించు పట్టణములు ఎట్టివో, వారు గుడారంలో నివసించుదురో కోటలలో నివసించుదురో, ఆ భూమి సారమైనదో నిస్సారమైనదో, దానిలో చెట్లు ఉన్నవో లేవో కనిపెట్టవలెను. హల్లెలూయా. గమనించండి, ఈ అన్నీ కూడా మోషే చెప్పాడు, దేవుడు చెప్పలేదు. అర్థమవుతుందా? ఈ ప్రశ్నలన్నీ కూడా మోషే చెప్పాడు, దేవుడు చెప్పలేదు. చూడండి, 18వ వచనం ఇంగ్లీష్లో చదువుతాను. సీ వాట్ ద ల్యాండ్ ఇస్ లైక్, వెదర్ ద పీపుల్ హూ డ్వెల్ ఇన్ ఇట్ ఆర్ స్ట్రాంగ్ ఆర్ వీక్. దేవుడు చెక్ చేయమనలేదు. వాళ్ళు బలవంతులా వాళ్ళు బలహీనలా చూసి రాండి అని చెప్పలేదు. అది మోషే చెప్పాడు. అర్థమవుతుందా అందరికీ? నెక్స్ట్ చూడండి, ఫ్యూ ఆర్ మెనీ, తక్కువ మంది ఉన్నారా ఎక్కువ మంది ఉన్నారా, దేవుడు లెక్కలేసుకొని రమ్మనలేదు, మోషే చెప్పాడు. తర్వాత 19వ వచనం, వెదర్ ద ల్యాండ్ దే డ్వెల్ ఇన్ ఇట్ ఈస్ గుడ్ ఆర్ బ్యాడ్. గుడ్ ఆర్ బ్యాడ్ అంటే ఏంటి? దేవుడు ఒక చెడు ప్రాంతానికి పంపిస్తున్నాడా? దేవుడు ఏమన్నాడు? వాగ్దానపు దేశము. చెడు దేశం ఎందుకు అవుతుంది? కానీ మోషే ఏమన్నాడు? మంచి దేశమో చెడ్డ దేశమో చూసి రండి అంటున్నాడు. ఇదంతా కూడా దేవుడు చెప్పలేదు, మోషే చెప్పినటువంటి మాటలు. చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఓకే, దాని తర్వాత వెదర్ the land they dwell in it is good or bad, whether the cities they inhabit are like camps or like strongholds, whether the land is rich or poor. Rich or poor. దేవుడు ఎటువంటి స్థలానికి తీసుకెళ్తున్నాడు? ల్యాండ్ దట్ ఫ్లోస్ విత్ మిల్క్ అండ్ హనీ అన్నాడు. సో పేద ప్రాంతం ఎలాగవుతుంది అది? కానీ మోషే ఏమంటున్నాడు? పేద ప్రాంతమో లేకపోతే ధనవంతులు ఉన్నారో రిచ్ ల్యాండ్ చూసి రమ్మని చెప్తున్నాడు. దాని తర్వాత చూడండి, వెదర్ అండ్ వెదర్ దేర్ ఆర్ ఫారెస్ట్ దేర్ ఆర్ నాట్, బీ ఆఫ్ గుడ్ కరేజ్ అండ్ బ్రింగ్ సమ్ ఫ్రూట్ ఫ్రమ్ ద ల్యాండ్. చూడండి, అప్పుడు గో విత్ మీ టు వర్స్ 27 చదవండి. వాళ్ళు వచ్చేసిన తర్వాత ఏం మాట్లాడుతున్నారో చూడండి. వారు అతనికి తెలియపరిచినదేమనగా, నీవు మమ్మల్ని పంపిన దేశమునకు వెళ్ళితిమి, అది పాలు తేనెలు ప్రవహించు దేశమే, దాని పండ్లు ఇవి. చూడండి, ఇప్పుడు ఫస్ట్ వాళ్ళు అన్నదేంటి? మీరు పంపించినది పాలు తేనెలు ప్రవహించే దేశమే, ఇది వారి ఏమన్నది? పళ్ళు. ఓకే, సో గమనించండి, ఫస్ట్ వాళ్ళు ఏమంటున్నారు? నిజంగా దేవుడు చెప్పినట్టే పాలు తేనెలు ప్రవహించే దేశమే అని చెప్పారు. కానీ ఇప్పుడు వాళ్ళు మాట్లాడేదంతా కూడా మోషే అడిగిన ప్రశ్నలకి జవాబు చెప్తున్నారు. మోషే అడగకపోయి ఉంటే ఆ ప్రశ్నలు, ఈ మాటలు వచ్చేవి కాదు, దీని గురించి పట్టించుకునేవారే కాదు.
కానీ మోషే అడిగాడు కాబట్టి ప్రశ్నలు, ఆ ప్రశ్నలకి జవాబులు ఇవ్వడం మొదలు పెడతారు. ఇప్పుడు చూడండి 28వ వచనం నుంచి చదవండి. అయితే ఆ దేశంలో నివసించు జనులు బలవంతులు, ఆ, వారి పట్టణములు ప్రాకారము గలవి, ఆ, అవి మిక్కిలి గొప్పవి. ఉమ్, మరియు అక్కడ అనాకీలను చూచితిమి. అమాలేకీలు దక్షిణ దేశంలో నివసించుచున్నారు. హిత్తీలు, యెబూసీలు, అమోరీయులు కొండ దేశంలో నివసించుచున్నారు. ఉమ్, కనానీయులు సముద్రం వద్దను యోర్దాను నదీ ప్రాంతంలో నివసించుతున్నారని చెప్పిరి. ఉమ్. కాలేబు మోషే ఎదుట జనులను నిమ్మలపరిచి, మనము నిశ్చయముగా వెలుదుము, దాన్ని స్వాధీనపరచుకుందాము, దాన్ని జయించుటకు మనకు శక్తి చాలునన్నెను. హల్లెలూయా. సో గమనించండి, ఇప్పుడు వాళ్ళు ఇచ్చినటువంటి చెడు వార్త దేని వల్ల వచ్చింది? మోషే అడిగిన ప్రశ్నల వల్ల. వాళ్ళు దేవుని యొక్క మార్గంలో నడుస్తున్న సమయంలో విశ్వాసముతో జీవించకుండా ఇక్కడ మోషే అనవసరంగా కొన్ని ప్రశ్నలు అడుగుతాడు. చూడండి, మీరు వెళ్ళండి, పరీక్షించండి. పరీక్షించినప్పుడు అది నిజంగా మంచి నేల కాదా, అది స్వాధీనపరచుకోగలమా లేదా, అక్కడ రాక్షసులు ఉన్నారా లేకపోతే బలహీనులు ఉన్నారా, బలవంతులు ఉన్నారా అని ప్రశ్నలు అడిగాడు. దాని ప్రకారం వాళ్ళు ఆలోచించడం మొదలుపెట్టారు. ఎప్పుడైతే దాని ప్రకారం ఆలోచించడం మొదలుపెట్టారో, వాళ్ళు చూసిన దాన్ని బట్టి ఆలోచించడం మొదలుపెట్టారో, వాళ్ళు వచ్చి ఏమన్నారు? మనము మాత్రము స్వాధీన పరచుకోలేమన్నారు. కానీ కాలేబు ఇంకా యోషువ మాత్రము వాళ్ళు ఏమన్నారు? ఇప్పుడే మనము వెళ్ళి స్వాధీనపరచుకోగలము అన్నారు. కానీ చూడండి 33వ వచనంలో చూస్తే, దే సా దేర్ వర్ జాయింట్స్ ఇన్ ద ల్యాండ్ అండ్ వీఆర్ లైక్ గ్రాస్ హాపర్స్ ఇన్ అవర్ ఓన్ సైట్ అండ్ సో వీఆర్ ఇన్ దేర్ సైట్. ఇక్కడ ఏమంటున్నాడు చూడండి, మేము మా కళ్ళల్లో మిడతల వలె ఉన్నాము, వాళ్ళ కళ్ళల్లో, ఆజీన బౌల కళ్ళల్లో కూడా మేము మిడతల వలె ఉన్నాము అంటున్నారు. దే లుక్డ్ లైక్ గ్రాస్ హాపర్స్ ఇన్ దేర్ ఓన్ సైట్. వాళ్ళ సొంత ఆలోచనలో, వాళ్ళ సొంత కళ్ళల్లో వాళ్ళే మిడతల వలె ఉన్నాము అని అన్నారు. చూడండి, ఇప్పుడు యెహోషువ 2వ అధ్యాయానికి వెళ్దాం. సో అక్కడ వాళ్ళు స్వాధీనపరచుకోలేకపోయారు. ఇప్పుడు జోషువ యొక్క జీవితంలో 2వ అధ్యాయము 1వ వచనం చదవండి. నూను కుమారుడైన యెహోషువ ఆ, వేగుల వారైన 2 మనుషులను పిలిపించి, ఆ, మీరు పోయి ఆ దేశమును ముఖ్యముగా ఎరుకోను చూడని వారితో చెప్పి, షిత్తీము నొద్దు నుండి వారిని రహస్యముగా పంపెను. వారు వెళ్ళి రాహాబను నొక వేశ్య ఇంట చేరి అక్కడ దిగగా. చూడండి, మోషే నుంచి ఒక విషయం నేర్చుకున్నాడు ఇప్పుడు యెహోషువ ఎక్కువ మాట్లాడలేదు, అనవసరమైన ప్రశ్నలు అడగలేదు. అర్థమైందా? అంటే ఎలాగవుతుంది, నాకు ఎలాగొస్తుంది ఉద్యోగం, అంటే శాలరీ ఏమవుతుంది, అంటే పరిచర్యలోకి రమ్మంటారా, పరిచర్య అయితే మరి శాలరీ ఎలాగా, అటువంటి ప్రశ్నలు అడగలేదు యెహోషువ ఏమన్నాడు? వెళ్ళి రాండి, చూసి రాండి. మోషే ఏమన్నాడు? వెళ్ళండి, ఇంకొక లిస్ట్ క్వశ్చన్ పేపర్ ఇచ్చాడు, ఈ ఫామ్ అంతా ఫిల్ చేసుకొని రాండి అన్నాడు. దేవుడు ఇవ్వలేదు ఆ ఫామ్. ఆ ప్రశ్నలన్నిటికీ నాకు జవాబు కావాలి అనలేదు దేవుడు ఏమన్నాడు? నేను నీకు ఇచ్చిన భూమి స్వాధీనపరచుకోండి అన్నాడు. సో ఇప్పుడు యెహోషువ పంపించినప్పుడు ఏ ప్రశ్నలు అడగలేదు, కేవలం వెళ్ళి చూసి రాండి అంటాడు. ఇప్పుడు చూడండి, అదే అధ్యాయము 7వ వచనం నుంచి చదవండి. ఆ మనుషులు యోర్దాను దాటు రేవుల మార్గముగా వారిని తరిమిరి, తరముపోయిన మనుషులు బయలు వెళ్ళిన తోడనే గవిని వేయబడెను. గో టు వర్స్ 9, 9వ వచనము. యెహోవా ఈ దేశమును మీకు ఇచ్చుచున్నాడనియు, మీ వలన మాకు భయము పుట్టుననియు, మీ భయం వలన ఈ దేశ నివాసులందరికీ ధైర్యము చెడుననియు నేను ఎరుగుదును. మీరు ఐగుప్తు దేశముల నుండి వచ్చినప్పుడు మీ ఎదుట యెహోవా ఎర్ర సముద్రపు నీరును ఎలాగూ ఆరిపోజేసెనో, యోర్దాను తీరంనున్న అమోరీల 2 రాజులైన సీహోనుకును యోగుకును మీరేమి చేసితిరో, అనగా మీరు వారిని ఎలాగూ నిర్మూలం చేసితిరో ఆ సంగతి మేము వింటిమి. మేము విన్నప్పుడు మా గుండెలు కరిగిపోయెను. మీ దేవుడైన యెహోవా పైన ఆకాశమందును క్రింద భూమి యందును దేవుడే, మీ ఎదుట ఎట్టి మనుషులకైనను ధైర్యం ఏమాత్రము ఉండదు. హల్లెలూయా. గమనించండి, ఇక్కడ రాహాబ్ ఏమని చెప్తుంది? ఈ విధముగా మేము మీ గురించి ఆలోచించాము అంటుంది. ఈ విధముగా ఎప్పుడు ఆలోచించారు? మోషే సమయము నుంచి, మోషే కాలము నుంచి ఇలాగ ఆలోచిస్తున్నారు. కానీ మోషే అనవసరమైన ప్రశ్నలు వేసినందుకు, వాళ్ళు అనవసరమైనటువంటి భయాలు పెట్టుకున్నందుకు ఆయన విశ్వాసముతో ఆ మార్గంలో నడవలేకపోయారు. వాళ్ళు పొందుకోవాల్సింది వాళ్ళు పొందుకోలేకపోయారు. కానీ యెహోషువ సమయం వచ్చేసేటప్పటికి, ఇంగ్లీష్లో ఒకసారి చదువుతాను చూడండి. I know, verse 9, I know the Lord has given you the land.
నాకు తెలుసు. ఎవరు మాట్లాడుతున్నారు ఇక్కడ? ఎవరు మాట్లాడుతున్నారు? గట్టిగా చెప్పండి. రేహాబ్ ద హార్లెట్, ఒక ప్రాస్టిట్యూట్ మాట్లాడుతుంది. ఒక ప్రాస్టిట్యూట్కి అర్థమయ్యింది, ఇజ్రాయేల్ దేశంకి అర్థం అవ్వలేదు ఇంకా. ఒక ప్రాస్టిట్యూట్ ఏమంటుంది? ఐ నో ద లార్డ్ హ్యాస్ గివెన్ యూ ద ల్యాండ్. దేవుడు ఈ భూమిని మీకు ఇచ్చేసాడని నాకు తెలుసు అంటుంది. మీకు ఇచ్చేసాడని నాకు తెలుసు. తర్వాత చూడండి ఏమంటుందో, ద టెర్రర్ ఆఫ్ యూ హ్యాస్ ఫాలెన్ ఆన్ అస్ అండ్ ది ఇన్హాబిటెంట్స్ ఆఫ్ ద ల్యాండ్ ఆర్ ఫెయింట్ హార్టెడ్ బికాస్ ఆఫ్ యూ. మీ గురించి. కానీ వాళ్ళు ఏమనుకున్నారు? మిడతల వలె ఉన్నాము. వాళ్ళ కళ్ళల్లో మిడతల వలె ఉన్నారు, కానీ ఆ రాక్షసుల వాళ్ళ కళ్ళల్లో లేదు. వాళ్ళు భయపడుతున్నారు, ఈ మిడతల గురించి భయపడుతున్నారు. హల్లెలూయా. చూడండి దాని తర్వాత, ఫర్ వీ హ్యావ్ హర్డ్ హౌ ద లార్డ్ డ్రైడ్ అప్ ద వాటర్ ఇన్ ద రెడ్ సీ when you came out of Egypt, and what you did to the two kings of the Amorites, and who were on the other side of the Jordan, Sihon and Og, whom you utterly destroyed. As soon as we heard these things, our hearts melted. Our hearts melted. Neither did there remain any more courage in anyone because of you. See, there was no courage in any of them. వారిలో ఏ మనుషునికి ధైర్యం ఏమాత్రము లేదు. ఏ మనిషికి అంటే అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా, ఎవ్వరికి కూడా ధైర్యం లేదంట. అంటే ఏంటి? ఆజానుభావులకి కూడా ధైర్యం లేదు. మనం ఏం చేస్తున్నాము? చూసి అయ్య బాబోయ్ అని భయపడుతున్నాం, కానీ వాళ్ళ హృదయం మనం చూడలేకపోతున్నాం. మనము వాళ్ళ హృదయం చూసినట్లయితే వాళ్ళ హృదయంలో ఉన్నది భయము అనేది మనం గుర్తిస్తాము. వాళ్ళ హృదయంలో ఉన్నది భయము. ఎందుకు? మనతో ఉన్నటువంటి దేవుడి గురించి వాళ్ళకి తెలుసు. అందుకనే ఏమన్నది ఫస్ట్లో, ఐ నో ద లార్డ్ హ్యాస్ గివెన్ యూ ద ల్యాండ్. దేవుడు నీకు ఇచ్చాడని మాకు తెలుసు. అంటే వాళ్ళ ఆలోచనలో ఏంటి? వాళ్ళు ఇంకా రావట్లేదు అనుకుంటున్నారు. ఏంటి ఇంకా స్వాధీనపరచుకోలేదు, ఇంకా వెనకబాడుతున్నారు ఏంటి అని వాళ్ళు అనుకుంటున్నారు. చూడండి ఆఖరిగా verse 11. As soon as we heard these things, our hearts melted. Neither did there remain any more courage in any of you because of you. For the Lord your God, He is God in heaven above and on earth beneath. Hallelujah. చూడండి verse 23కి వెళ్దాము. verse 23లో, so the two men returned and descended from the mountain and crossed over. verse 24, and they said to Joshua, truly the Lord has delivered all the land into our hands, for indeed all the inhabitants of the country are faint-hearted because of us. మరియు వారు, ఆ దేశమంతయు యెహోవా మన చేతికి అప్పగించుచున్నాడు, మన భయము చేత ఆ దేశ నివాసులందరికీ ధైర్యము చెడి ఉన్నదని యెహోవా. హల్లెలూయా. మన వలన వాళ్ళకి ధైర్యము లేదు అంటున్నాడు. దేవుడు చేసిన గొప్ప కార్యముల వలన మన గురించి వాళ్ళకి ధైర్యము లేదు. ఆ రాజ్యములో ఏ మనిషికి కూడా మన గురించి ధైర్యము లేదు. ఎప్పుడు? ఆయన మార్గంలో నడుస్తున్నప్పుడు, విశ్వాసముతో నడుస్తున్నప్పుడు. అందుకని ఆయన నీ పట్ల ఆయన గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు. కృప ఉన్నది, ఆశీర్వాదం ఉన్నది. కృప లేదని కాదు, మన జీవితం మీద ఆశీర్వాదం లేదని కాదు, అవి ఉన్నాయి. మనకి క్రీస్తుంటే కృప ఉన్నట్టు, క్రీస్తుంటే ఆశీర్వాదం ఉన్నట్టు. కానీ అవి రెండు ఉన్న తర్వాత కూడా ఆయన మార్గం తెలుసుకోవాలి. ఆ మార్గంలో నడిచేటప్పుడు విశ్వాసాన్ని వదిలిపెట్టొద్దు. విశ్వాసంతో ఆ మార్గంలో నడవడం మొదలుపెట్టు. ఎటువంటి జయంట్స్ని చూసినా, ఎటువంటి గోడల్ని చూసినా దేవుడు ప్రతిసారి విజయము మాత్రము మనకే ఇచ్చేటటువంటి దేవుడు. హల్లెలూయా. ఆ మార్గములో నడువు. నీ దర్శనము నీ జీవితంలో నెరవేర్చేటటువంటి దేవుడు మన దేవుడు. హల్లెలూయా. చూడండి ఆఖరిగా 3 పాయింట్స్ ఈ వాక్యము విన్న తర్వాత నీ జీవితంలో నువ్వు చేయాల్సింది ఏంటంటే, నెంబర్ 1, ఎగ్జామిన్ ద పాత్ దట్ యు ఆర్ ఆన్. ఎగ్జామిన్ ద పాత్ దట్ యు ఆర్ ఆన్. నీవు ఉన్న మార్గాన్ని పరీక్షించుకోవాలి. నువ్వు ఇప్పుడు ఉన్న మార్గము పరీక్షించుకో. నువ్వు దేవుని యొక్క మార్గంలో జీవిస్తున్నావా?
లేకపోతే నీ సొంత ఆలోచనలతో నువ్వు అడుగులు వేస్తున్నావా? రెండోది, హియర్ అండ్ ఒబే ద వర్డ్ అండ్ ద వాయిస్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క స్వరము, దేవుని యొక్క వాక్యము విను, దానికి విధేయత చూపించు. హియర్ అండ్ ఒబే ద వర్డ్ ఆఫ్ గాడ్, ద వాయిస్ ఆఫ్ గాడ్ ఇన్ యువర్ లైఫ్. ద వర్డ్ ఆఫ్ గాడ్ అండ్ ద వాయిస్ ఆఫ్ గాడ్ ఇన్ యువర్ లైఫ్. దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క స్వరము విను, దానికి విధేయత చూపించు. మూడోది, be faithful in staying on the path that God has for you. దేవుడు నీ కొరకు నిర్ణయించిన మార్గంలో నమ్మకముగా నిలిచి ఉండు. నమ్మకముగా నిలిచి ఉండు. నమ్మకముగా నడవడం మొదలుపెట్టు. నమ్మకముగా అడుగులు వేయడం మొదలుపెట్టు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ బీ టు గాడ్, ప్రైజ్ బీ టు గాడ్. హల్లెలూయా. ఒక 2 నిమిషాలు అందరూ కూడా చేతులు పైకెత్తి, దేవుడు నీ పట్ల ఆయనకున్నటువంటి ప్లాన్, ఆయనకున్నటువంటి ప్రణాళిక నీ జీవితంలో నెరవేర్చబడాలని మరి ఒకసారి ప్రార్థన చేసుకోండి. కానీ ఆ ప్రణాళిక మీ జీవితంలో నెరవేర్చబడాలంటే నువ్వు ఆ మార్గము తెలుసుకోవాలి, ఆ మార్గంలో నడవడం మొదలు పెట్టాలి. నడుస్తున్న సమయంలో విశ్వాసముతో నడవడం మొదలుపెట్టు. నీ సొంత ఆలోచనలతో భయపడొద్దు. నీ సొంత ఆలోచనలతో ఏదో సాధించేస్తాను అనుకోవద్దు. ఏది సాధించినా, ఏది అకంప్లిష్ చేసినా నీ జీవితంలో, అది నీ యూనివర్సిటీలో అవ్వచ్చు, నీ రిలేషన్షిప్స్లో అవ్వచ్చు, నీ కెరియర్లో అవ్వచ్చు, నీ వ్యాపారంలో అవ్వచ్చు, ఆఖరికి నువ్వు చేసేదంతా కూడా ఆయన మార్గములో నువ్వు లేకపోయినట్లయితే, ఆఖరికి నీ జీవితము అంతమైనప్పుడు ఏ మాట అయితే నువ్వు వినాలో అది వినకుండా నీ జీవితము ముగింపడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు క్రైస్తవుడు అన్నట్లయితే నీ జీవితంలో నువ్వు కోరుకోవాల్సింది ఏంటంటే, ఆయన స్వరము నువ్వు విన్నప్పుడు యు మస్ట్ హియర్ ద వర్డ్స్, వెల్ డన్ ద గుడ్ అండ్ ఫెయిత్ఫుల్ సర్వెంట్. వెల్ డన్ ద గుడ్ అండ్ ఫెయిత్ఫుల్ సర్వెంట్. హల్లెలూయా, 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 hallelujah, hallelujah, hallelujah. Heavenly Father, we thank you for all your goodness, your mercies, your love. దేవా, నీ ప్రణాళిక బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము. నీ మార్గాలు బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తున్నామయ్యా. దేవా, నీ మార్గంలో నడవడానికి ఇచ్చినటువంటి కృప బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. దేవా, నా స్వరము వింటున్న ప్రతి వ్యక్తి కూడా నీ మార్గంలో నడవడానికి సహాయం చేయమని కోరుకుంటున్నాను. దేవా, ప్రతి ఒక్కరు ఆ మార్గంలో కనిపించాలని ప్రార్థన చేస్తున్నాను. ప్రతి ఒక్కరు ఆ మార్గంలో విశ్వాసముతో జీవించును గాక అని ప్రకటిస్తున్నాను. ఆ విశ్వాసముతో ఆ మార్గంలో జీవించే సమయంలో ప్రతి ఒక్కళ్ళ జీవితంలో వాళ్ళు వర్ధిల్లును గాక అని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్ అండ్ ఆమేన్. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. ఈరోజు మీరు విన్న వాక్యము ద్వారా ఆశీర్వదించబడ్డారని నేను నమ్ముతున్నాను. ఆశీర్వదించబడినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు మీ కుటుంబము మరియు స్నేహితులతో షేర్ చేయండి. మీరు ఈ పరిచర్య ద్వారా ఆశీర్వదించబడి పాలిభాగస్తులు అవ్వాలని కోరుకుంటుంటే డిస్క్రిప్షన్లో ఉన్న చర్చ్ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ గమనించగలరు. మరిన్ని వివరాల కోసము మా వెబ్సైట్ www.newcity.in ని సంప్రదించండి. God bless you.